వెరీ నైస్. ఐ వాంట్ టు సీ యువర్ బైబిల్స్. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం చాలా సంతోషం. మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. గ్రంథాలు తెరుద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 1. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. వాట్ మేక్స్ ద బైబిల్ సో యునిక్ అమంగ్ ఆల్ అదర్ బుక్స్? వై బైబిల్ ఈజ్ సో స్పెషల్ అని చాలామంది అడుగుతూ ఉంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు, జరగబోయే విషయాలు, భవిష్యత్తులో ఎలాంటి సంగతులు జరగబోతున్నాయో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఆ కారణాన్ని బట్టి బైబిల్ని మనం ఇలా కూడా పిలవచ్చు. ద బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ప్రొఫెసీస్, ప్రవచన గ్రంథం అని. బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా చరిత్రలో ఇప్పటికే ఎన్నో నెరవేరాయి. ఇక మరికొన్ని నెరవేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఇన్ని నెరవేర్చిన దేవుడు వాటిని కూడా తన సమయంలో నెరవేర్చబోతున్నాడు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్లే ముందు ప్రభువారు ఒక మాట చెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దట్స్ అ గ్రేట్ కమిషన్. ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టిన బాధ్యత అది. సువార్త చెప్పడం మన బాధ్యత. చాలాసార్లు మనం చేయాల్సిన పని మనం చేయకుండా సువార్త చెప్పంగానే చాలామందికి తీర్పులు తీరుస్తూ ఉంటాం, జడ్జిమెంట్ పాస్ చేసేస్తుంటాం మనం. కానీ ప్రభువు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే, మీరు సువార్త చెప్పండి, షేర్ ద గాస్పల్. సువార్త ఒక మనిషిని రక్షించే శక్తి కలిగింది కాబట్టి సువార్తను ప్రకటించిన ప్రభు చెప్పారు. ఆ ఆజ్ఞను పాటించిన చాలామంది శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను అద్భుత రీతిలో ప్రకటించారు. గతించిన జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే జరిగింది. చాలామంది దేవుని ప్రజలు తోమా గారి యొక్క త్యాగ ఫలాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన 52లో భారతదేశానికి రావడం, 72లో ఆయన ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. ఈరోజు మనం పిలుస్తున్న చెన్నై అనే ప్రాంతంలో ఆయన బళ్ళెముల ద్వారా పొడవబడి హతసాక్షి అయిపోయాడు. ఆయన టెర్టులియన్ అనబడి ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి విత్తనం లాంటిది అన్నాడు. భారతదేశంలో ఈ రోజున అనేక మంది సత్యాన్ని తెలుసుకోవడానికి కారణం, యేసు ప్రభు ప్రేమ మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి కారణం తోమా అనే దైవజనుడు చేసిన గొప్ప పరిచర్య. ఆ రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ చాలా విషయాలు నేను దానిలో తెలియజేశాను. భారతదేశానికి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటి అంటే, యేసు ప్రభు శిష్య బృందంలోంచి తోమా మాత్రమే కాకుండా బర్తిలోమయి అనే మరొక శిష్యుడు కూడా భారతదేశానికి వచ్చాడు. 2 శిష్యులు మన భారత గడ్డ మీద అడుగు పెట్టారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక శిష్యుడు వచ్చి సువార్త చెబితేనే చాలా గొప్పగా భావించే ఆ రోజుల్లో దేవుడు 2 శిష్యుల్ని భారతదేశానికి పంపించి తన సువార్తను వెల్లడి చేశారు. ఆయన మహారాష్ట్రలో కాలియానా అనే ప్రాంతం, ఇప్పుడు దాన్ని కళ్యాణ్ అని పిలుస్తారు, ఆ ప్రాంతంలో సువార్త చెప్పి ఆయన మరలా వెనుకకు వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్క శిష్యుడు కూడా ఒక్కొక్క ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్న ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుకి బాగా దగ్గరగా ఉన్న శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకుని జీవించిన శిష్యుడు యోహాను, ఆయన టర్కీ దేశంలో మైనర్ ఏషియా అని ఒక ప్రాంతం ఉంటుంది, చిన్న ఆసియా అని పిలుస్తారు. దాన్ని పూర్వ దినాల్లో ఆసియా అని కూడా పిలిచేవారు. ఆ ప్రాంతాల్లో సేవ చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ కాలంలో అది రోమన్లు పరిపాలన చేసే కాలం కాబట్టి యోహాను గారు సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్తను అంగీకరించని కొంతమంది ఆయన తీసుకెళ్ళి డొమిషియన్ అనే రాజు చేతిలో పెట్టారు. డొమిషియన్ అనే రాజు యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఒక నూనె కళాయిలో వేసాడట. మరుగుతున్న నూనెలో పడేస్తే ఒక స్విమ్మింగ్ పూల్లో ఎవరైతే ఎలా ఈత కొడుతుంటారో వాటర్ స్విమ్మింగ్ పూల్లో ఆయన మరుగుతున్న నూనెలో కూడా ఈత కొట్టడం మొదలుపెట్టాడట. చనిపోలేదు.
డొమిషియన్ అనే రాజు అనుకున్నాడు ఈ వ్యక్తిని చంపడం అసాధ్యం కాబట్టి ఇతన్ని పద్మసు ద్వీపంలో పడేసేయండి తీసుకెళ్ళాను. ఈరోజు మెడిటరేనియన్ సీ అనే ఒకటి ఉంటుంది, మధ్యధర సముద్రం. దాన్ని ఆనుకుని ఏజియన్ అనే ఒక మరో సముద్రం ఉంది. అంటే రెండు కలిసే ఉంటాయి, రెండు డిఫరెంట్ నేమ్స్ వాటుకున్నాయి. ఆ ఏజియన్ అనే సముద్రంలో ఒక చిన్న ద్వీపం ఉంది, దాన్ని పద్మసు లంక అంటారు, లేదా పాట్మస్ ఐలాండ్ అంటారు. ఆ ఐలాండ్లో యోహాను గారిని ఒక్కడినే తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఒంటరితనంతో కుమిలి చనిపోతాడు, ఇక్కడ కావలసిన అవసరాలు ఏమి తీర్చబడవు కాబట్టి యోహాను గారు చనిపోతారన్న ఉద్దేశంలో యోహాను గారిని తీసుకుని వెళ్ళి సమాజం నుండి ప్రజల నుండి వేరు చేసి యోహాను గారిని ఒంటరివాడిగా పద్మసు లంకలో పడేశారు. ఎన్ని నెలలు ఉన్నాడో తెలుసా ఆయన అక్కడ? చరిత్రకారులు చెబుతూ అన్నారు 18 నెలల పాటు యోహాను గారు పద్మసు లంకలో ప్రవాసిగా ఉన్నాడు ఆయన. 18 months. కెన్ యూ ఇమాజిన్ సంబడి లివింగ్ ఇన్ అన్ ఐలాండ్ ఆల్ అలోన్ ఫర్ 18 months, 18 నెలలు. రీసెంట్గా జపాన్లో ఒక వ్యక్తిని ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టారు 15 నెలల్లో. అతడు ఆ రూమ్ తప్ప ఇంకేమీ లేదన్నమాట. కొంచెం ఆహారం మాత్రం లోపలికి పంపించేవారు. ఒక కాంపిటీషన్ అనమాట, ఇతను ఎన్ని రోజులు ఉండగలడా అని చెప్పి అతన్ని పరిశీలన చేస్తే ఆ క్లోజ్డ్ రూమ్లో మనుషులు ఎవ్వరూ కనబడకుండా, బయట శబ్దాలు ఏం వినబడకుండా 15 నెలలు ఉన్న తర్వాత ఎప్పటికీ కూడా ఆయన ఇంకా కోలుకోలేదు. చేతులు కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. బయటకైతే వచ్చాడు కానీ అతని యొక్క మానసిక పరిస్థితి అంతా కూడా చాలా అధ్వాన్నంగా ఉంది. అందును బట్టి శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు, చుట్టూ ఎవరూ లేకుండా ఒక మనిషి కొన్ని నెలల పాటు ఉండడం అంటే ఖచ్చితంగా ఒక అద్భుతమే, ఆశ్చర్యమే. అయితే యోహాను గారు అవసాన దశలో చాలా ఎక్కువ వయసున్న ఆ సమయంలో కూడా ఒంటరిగా ఆ ప్రాంతంలో ఎందుకు ఉండగలిగాడు అంటే, ఒంటరివాడని మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో మాత్రం యోహాను ఒంటరివాడు కాదు, అందరికన్నా ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఒక ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? అందరూ నేను వదిలిపెట్టేశారా? కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, నువ్వు యేసు ప్రభువును అంగీకరించావని, సత్యాన్ని వెంబడిస్తున్నావని ప్రక్కన పెట్టేస్తే నువ్వు ఎవరికి దగ్గరగా వస్తున్నావు అంటే ప్రభువు దగ్గరగా వస్తున్నావు. ఆయన నీకు సమీపంగా వస్తున్నాడు. ఆయన నిమిత్తం నువ్వు హింసింపబడుతున్నావు కాబట్టి, లేదా శ్రమ నొందుతున్నావు కాబట్టి నీ దగ్గరగా వచ్చేవాడు ఆయనే. యోహాను ఈ విషయాన్ని ప్రూవ్ చేశాడు. 18 నెలల పాటు దేవా ఎందుకు ఈ ప్రాంతాన్ని నడిపించావంటే దేవుడు అన్నాడు, యోహాను నువ్వు చూసే విషయాలు, నువ్వు వినే విషయాలు గ్రంథంలో రాయి. రేపొద్దున్న అనేక మంది యుగాంతం ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి, నా ప్రేమ ఏంటో తెలుసుకోవాలి, నన్ను అంగీకరించిన వారికి నేను ఇచ్చే ఘనత ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ రక్షణ తృణీకరిస్తే వారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారో కూడా తెలియాలి అని దేవుడు అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆయన యోహానుకు చూపించినప్పుడు వాటన్నిటినీ కూడా గ్రంథస్థం చేశాడు. దాన్నే ప్రకటన గ్రంథంగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. యోహాను ఆ శ్రమ అనుభవించకపోతే ప్రకటన గ్రంథం బైబిల్లో ఉండేది కాదు. ప్రకటన గ్రంథం బైబిల్లో లేకపోతే సాతాను యొక్క అంతం ఏంటో మనకు తెలిసేది కాదు. అపవాది యొక్క అంతాన్ని గురించి బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా యోహాను భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. రెవల్యూషన్ అని ఇంగ్లీష్లో రాయబడిన ఆ మాటను తెలుగులోనికి ప్రకటన, అనౌన్స్మెంట్ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏమై ఉండాలంటే ప్రత్యక్షత అనే ట్రాన్స్లేషన్ అయి ఉండాలి. అందును బట్టి గ్రీక్లో అపోకలిప్స్ అనే పదం వాడారు. అపోకలిప్స్ అనే పదానికి అర్థం ఏంటంటే అన్వెయిలింగ్ అని అర్థం. ఏదో ఒకటి కప్పబడింది, దాన్ని తీయడం, ఓపెన్ చేయడం, లేదా తెరను తొలగించడం. ఆ పదాలను అపోకలిప్స్ అనే ఆ మాటతో ఉపయోగిస్తుంటారు. పూర్వదినాల్లో నాటకాలు వేస్తుండేవారు. స్టేజ్ డ్రామాలు, నాటకాలు జరుగుతున్నప్పుడు ఒక తెర ఉండేది ముందు. ఆ లోపల కళాకారులందరూ కూడా, లేదా డిఫరెంట్ పాత్రలు పోషించే వాళ్ళందరూ కూడా వారి పొజిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు తెరను తొలగించేవారు మెల్లగా. ఆ తెర తొలగించబడినప్పుడు ఆ లోపల ఉన్నది ఏంటో, అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటో బాగా అర్థమయ్యేది. అపోకలిప్స్ అంటే అర్థం కూడా అదే, తెర తొలగించబడుట అని అర్థం. దేవుడు అంతవరకు మర్మయుక్తంగా ఉన్న అనేక విషయాలను, దానియేలు గ్రంథంలో రాయబడిన విషయాలను దేవుడు అన్నాడు, దానియేలు వీటికి ముద్ర వేశాయి, అంత్యదినాల్లో నేను బయలుపరిచే విషయాలతో పాటుగా ఇవి కూడా ప్రజలకు అర్థమవుతాయని దేవుడు చెప్పినప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా దేవుడు ముందు పెట్టాడు ప్రజల ముందు. అదే ప్రకటన గ్రంథంగా మన ముందు కనబడతా ఉంది. ఆల్రెడీ మీరు చాలామంది కరోనా సమయంలో లేదా పాండమిక్ టైంలో నేను ప్రకటన గ్రంథాన్ని గురించిన స్టడీస్ నేను చేసినప్పుడు చాలామంది చూసారు. వాళ్ళు చూడకపోతే యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎస్కటాలజీ టీచ్ చేయాలని నేను ఇక్కడ నిలబడలేదు. కానీ ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఆ తక్కిన 22 అధ్యాయాలు, అంటే మొత్తం 22 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఆ మిగతా భాగం అంతటికి కూడా ఒక టైటిల్ లాంటిది, ఒక ఇంట్రడక్షన్ లాంటిది.
ఎప్పుడైనా ఒక డిజర్టేషన్ కనుక రాస్తే పిహెచ్డి చేసేవాళ్ళు ఎవరైనా ఆ థీసిస్ రాసేటప్పుడు ఆ టైటిల్ ముందు సబ్మిట్ చేయాలి. ఆ టైటిల్ ఓకే అయిన తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రాసుకుంటూ రావాలి. మనం ఒక 100 పేజీల్లో 150 పేజీల్లో లేదా 200 పేజీల్లో ఆ డిజర్టేషన్ రాసేటప్పుడు దానికి సంబంధించిన సమరీ ఫస్ట్ పేజీలో ఉండాలి. అంటే ఆ సమరీ చదివితే, ఆ మొదటి పేజీలో ఉన్న భాగాన్ని చదివితే ఆ లోపల ఉన్న 200 పేజీల్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది ఆ మొదటి పేజీలో ప్రజెంట్ చేయాలి. దానికి కొంచెం బాగా హోంవర్క్ అవసరం. 150 పేజీలను అలా తీసుకొచ్చి ఒక్క పేరాల్లో ఇంక్లూడ్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాలి. పిహెచ్డీలు చేసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అయితే ఎంటైర్ రెవల్యూషన్ బుక్లో ఆ తర్వాత జరగబోయే విషయాలకు సంబంధించినవన్నీ కూడా మొదటి అధ్యాయంలోనే దేవుడు పొందుపరిచి, ఆయన ఎలాంటి వాడో, తన ప్రజలను ఆయన అంగీకరించిన వారి జీవితాలు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, ఆయన గుణ లక్షణాలు ఏంటో చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. బ్రదర్ వేణు గారు మంచి సాక్ష్యం చెప్పారు. ఆయన ఒక ట్రూత్ సీకర్గా ఉన్నారు, సత్యాన్వేషకుడిగా. ఏది సత్యం, దేవుడు ఎవరు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు, నాకు ఎక్కడ ఫుల్ఫిల్మెంట్ ఉంది, నాకు ఎక్కడ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఎక్కడ అల్టిమేట్ పీస్ నాకు దొరుకుతుంది, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిత్య జీవాన్ని గురించిన వివరాలు ఎక్కడున్నాయనే విషయాన్ని ఆయన తరచి ఒక హిందువుగా పుట్టి ఆ తర్వాత ఇస్లాంకి ఆకర్షించబడి ఆ తర్వాత తన స్నేహితుని ద్వారా దేవుని సువార్త ఆయనకు అందించబడినప్పుడు వాస్తవాన్ని అంగీకరించి ఈ రోజున దేవుని కృపలో వారు వర్ధిల్లుతున్నారంటే దేవుని గుణ లక్షణాలను తెలుసుకోవడం వల్ల, ఆయన యొక్క యాట్రిబ్యూట్స్ మనం తెలుసుకోవడం వలన ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు నా ప్రయత్నం ఏంటి అంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని మనం ఎలా చూడొచ్చు. In fact, not only in the book of Revelation, if you read every book in the Bible, right from Genesis to Revelation, you will find the picture of Jesus in every book of the Bible. ప్రతి పుస్తకంలో కూడా, ప్రతి గ్రంథంలో కూడా యేసు ప్రభు చిత్రపటాన్ని మనం చూడొచ్చు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆది కాండాన్ని మనం తీసుకుంటే యేసు ప్రభు ఒక సృష్టికర్తగా, నిర్గమాకాండంలో యేసు ప్రభు పస్కా గొర్రెపిల్లగా, లేవీకాండంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా, సంఖ్యాకాండంలో తన ప్రజలను కాపాడడానికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, ద్వితీయోపదేశకాండంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడుగా, ఇలా ప్రతి ఆ పుస్తకంలో కూడా యేసు ప్రభు యొక్క పిక్చర్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మనందరం యేసు ప్రభుని దేవునికి అంగీకరించాం కదా, మనలో ఏ ఒక్కరైనా యేసు ప్రభుని చూసామా? చెప్పాలా? పర్లేదు, చెప్పండి, ఏం పర్లేదు. కొంతమంది మౌనంగా ఉన్నారు, ఏం చెప్తే ఏమైంది అని. యేసుప్రభుని ఎప్పుడైనా చూసాం మనలో ఏ ఒక్కరం చూడలేదు కదా. సరే, ఇప్పుడు ఫోటోల్లో చూసామని నిజమేనా? యేసుప్రభు ఫోటోలు కొంతమంది ఇళ్లలో పెట్టుకుంటారు కదా, అవి నిజమేనంటారా? అవి కూడా 100% అయితే వాస్తవం కాదు. యేసుప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు కనుక, శరీరాన్ని ధరించుకున్నాడు కనుక, హీ లుక్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన ఒక మనిషిగా కనబడతారు, దట్స్ ఓకే. చక్కని హెయిర్, ఆ తర్వాత ఆయనకు బియర్డ్, ఎందుకంటే నా గడ్డం పెరిగి వేశారనే ఒక ప్రాఫెసీ బైబిల్లో ఉంది కాబట్టి బహుశా ఆయనకి బియర్డ్ ఉండుండొచ్చు. ఆ తర్వాత ఆయన ముఖరూపం చాలా అందంగా, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి లోకం దిగి వచ్చాడు, కానీ సిలువలో ఆయన రూపం అంతా కోల్పోయాడు. సురూపమైన సొగసైనా లేదు అన్నారు కదా. సిలువల గురించి మాట్లాడుతూ, ఆయన క్రూసిఫిక్షన్ గురించి మాట్లాడుతూ, సిలువలో సురూపము సొగసు లేదు అంటే, సిలువకు ఎక్కక మునుపు యేసు ప్రభు సురూపంలోనే ఉన్నాడు, ఆయన సొగసుగానే ఉన్నాడు ఆయన. సో చాలా చక్కగా చూడడానికి మంచిగా ఉండొచ్చు. కానీ ఇది కొంచెం షాకింగ్ అనిపించినా కానీ మనం ఇళ్లల్లో పెట్టుకునే ఏ ఫోటో కూడా యేసుప్రభు అలా ఉండే అవకాశం దగ్గరగా లేదు. చాలామంది బహుశా ఊహించి ఆ చిత్రపటాలు వేసి, ఎందుకంటే యేసుప్రభు ఒక టిపికల్ జూయిష్ మ్యాన్ కాబట్టి సగటు యూదులందరూ ఎలా ఉంటారో అలాంటి పిక్చర్ ఏదైనా డెవలప్ చేసి ఉంటే దగ్గరగా ఉన్నట్టుగా మనం అనిపించవచ్చు. కానీ రియల్ ఫేస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన చిత్రపటం ఎవరికీ తెలియదు. ఎందుకు దేవుడు చిత్రపటాన్ని అనుమతించలేదు అంటే, ఇదే ఒరిజినల్ చిత్రం అని యేసు ప్రభు గురించి ఆ చిత్రపటం కనుక ఉండుంటే అందరూ ఆ చిత్రపటాన్ని ఖచ్చితంగా ఏం చేసేవారు చెప్పండి? విగ్రహం చేసేసేవారు. అయితే నా దేవుడు ఎప్పుడు కూడా విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ పరిమితం కాదు. హల్లెలూయా. వీ కెనాట్ రిస్ట్రిక్ట్ గాడ్ టు అన్ ఐడల్ ఆర్ టు ఎ పిక్చర్. ఆయన వాటికి అతీతంగా ఉన్న దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో. మీరు ఆయన చూడకపోయినను ఆయనను విశ్వసించుచున్నారు కనుక మీ విశ్వాసానికి ఫలం పొందుకుంటారు, అదే ఆత్మరక్షణ అని పేతురు భక్తుడు కూడా చక్కని మాట రాశారు కదా బైబిల్లో. అయితే ప్రపంచంలో చాలామందికి ఒక ఆసక్తి ఏంటంటే, కనీసం దగ్గరగానే యేసుప్రభు ఎలా ఉంటాడో తెలుసుకుందామనే ఆలోచనలో కొన్ని రీసెర్చ్లు చేసినప్పుడు కొంతమంది చెప్పే విషయం ఏంటంటే,
వెయిల్ ఆఫ్ వెరోనికా అనే ఒక పిక్చర్ ఉంటుంది. వెయిల్ ఆఫ్ వెరోనికా అనే పిక్చర్, ఆమె యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు ఒక తెల్లని గుడ్డ పట్టుకొచ్చి యేసు ప్రభు ముఖాన్ని అద్దిందట. అలా అద్దడం వలన అప్పటికే ముఖం అంతా రక్తం అయిపోయిందేమో, ఆ రక్తం అంతా కూడా ఆ క్లాత్కి ఒక ఆకారంలో అంటుకుంది. యేసు ప్రభు ముఖం ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా వచ్చినప్పుడు బహుశా వెయిల్ ఆఫ్ వెరోనికాను చూస్తే యేసు ప్రభు ఎలా ఉంటాడో అని చాలామంది అంచనా వేస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా వెయిల్ ఆఫ్ వెరోనికా అని మీరు గూగుల్ చేస్తే దానిలో అవన్నీ ఉంటాయి. చాలామంది బహుశా యేసు ప్రభు అలా ఉంటాడేమోనని దాన్ని, ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు, చేత్తో వేసిన చిత్రపటం కాదు. ఆ రక్తం అద్దబడ్డం ద్వారా వచ్చిన ఆ చిత్రపటం ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ష్రౌడ్ ఆఫ్ చురీన్ గురించి మీలో చాలామంది తెలుసు. చురీన్ వస్త్రం అంటారు. ఇటలీ మనం వెళ్తే చురీన్ నగరంలో ఆ వస్త్రం ఉంటుంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పునరుత్థానుడవుతున్న ఆ సమయంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహానికి చుట్టిన వస్త్రం అనమాట, దాన్నే ష్రౌడ్ ఆఫ్ చురీన్ అంటారు. కొన్ని మీటర్ల నారబట్టను యేసు ప్రభువు చుట్టారు. చుట్టిన తర్వాత యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ దేహాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఇంకా ఆయనకు వస్త్రాలు అవసరం లేదు. గ్లోరియస్ బాడీ, వస్త్రాలు అవసరం లేవు కదా. ఆయన మహిమ దేహంగా తిరిగి లేచాడు. అప్పుడు ఆ వస్త్రాలన్నీ కూడా అక్కడే ఉండిపోయినాయి, ఆ సమాధిలోనే. వాటిని పేతురు గారు బహుశా బయటికి తీసుకొచ్చి ఉంటాడు. అక్కడి నుంచి వారి చేతులు వీరి చేతులు మారి ఈరోజున ఇటలీ దేశంలో ష్రౌడ్ ఆఫ్ చురీన్ అనే వస్త్రం ఉంది. దాన్ని 5th గాస్పుల్ అని కూడా పిలుస్తారు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. ష్రౌడ్ ఆఫ్ చురీన్ని 5th గాస్పుల్ అంటారు. ఎందుకంటే దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రపటం మాత్రమే కాకుండా ఆయన హైట్ ఎంత, ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆయన దేహంలో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన కాళ్ళల్లో మేకులు ఎలా కొట్టారు, చేతుల్లో మేకులు ఎలా కొట్టారు ఏంటనే విషయాలన్నింటి గురించిన వివరాలు డీకోడ్ చేయగలిగారు. ష్రౌడ్ ఆఫ్ చురీన్ను కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభు చిత్రపటాన్ని చూడడానికి ఉపయోగిస్తున్నామని కొంతమంది అనుకునేవారు. ఆ తర్వాత ఇమేజ్ ఆఫ్ ఎడెస్సా అని ఇంకొక ఇమేజ్ ఒకటి ఉంటుంది. యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఇజ్రాయెల్ దేశాన్ని ప్రక్కన ఎడెస్సా అనే ప్రాంతంలో ఒక కింగ్ ఉండేవాడు. అతని పేరు అబ్గార్ అంటారు అతన్ని. ఆ అబ్గార్ అనే రాజు యేసు ప్రభుకు ఉత్తరం రాశారట. అయ్యా, నాకు ఒంట్లో బాగాలేదు, మీరు ఒకసారి వచ్చి నన్ను స్వస్థపరచాలి అన్నప్పుడు యేసు ప్రభు వారు, నేనైతే రాలేను కానీ నా శిష్యుని పంపిస్తానని చెప్పి బహుశా 70 డిసైపుల్స్లో యేసు ప్రభు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత కాలంలో వారిలో ఒక అతన్ని ఎడెస్సా పంపిస్తే ఆయన యేసు ప్రభు రాసిన ఉత్తరాన్ని పట్టుకుని వెళ్ళాడట. ఒక లెజెండ్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు తన చేత్తో ఒక ఉత్తరం రాస్తే ఆ ఎడెస్సా అనే రాజు ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేయగానే యేసు ప్రభు ఆ ముఖ రూపం దానిలో కనబడుతుందని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఎంతవరకు వాస్తవాల తర్వాత సంగతి. కానీ ఆయన ఎలా ఉంటాడు అన్న ప్రశ్నకు ఈ ష్రౌడ్ ఆఫ్ చురీన్ కావచ్చు, ఇమేజ్ ఆఫ్ ఎడెస్సా కావచ్చు, లేదా వెయిల్ ఆఫ్ వెరోనా, ఇవన్నీ కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు చిత్రాన్ని చూడగలరు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. When you open the Bible, you can see the picture of Jesus in every page. ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి పేజీలో కూడా యేసు ప్రభు చిత్రాన్ని మనం చూడొచ్చు. ఎలాగూ అంటే ఆయన గుణ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవడం ద్వారా మొట్టమొదటిగా మనం ఆయన ఆరాధించగలుగుతాం సరైన విధానంలో. రెండవది ఆయన ఇస్తున్న రక్షణను స్వీకరించగలుగుతాం. మూడవది ఆయన ఒక్కడే నిత్య జీవాన్ని ఇవ్వగలడు అన్న మాటకు మనందరికీ కూడా నమ్మకం కుదురుతుంది దేవుని లక్షణాలు మనం పరిశీలన చేసినప్పుడు. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు చిత్రపటాన్ని మనం ఎలా చూడొచ్చు, ఆయన ఎలా మనం సాక్షాత్కారం చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తే, ఈరోజు సమయానుకూలంగా నేను త్వరగా 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఎలాంటి వాడు, లేదా ఆయన ఎలా మనకు తన ప్రత్యక్షతను ఇచ్చారు. 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసాం కదా, తన దాసులకు ఇవ్వబడిన ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ అండ్ రెవల్యూషన్ అబౌట్ జీసస్. ప్రకటన గ్రంథం 2 విషయాలు చెప్తుంది. ఒకటి యేసు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత, రెండవది ఆయనను గూర్చిన ప్రత్యక్షత. ఏంటి ఆ ప్రత్యక్షతను ఆలోచన చేస్తే, మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించువాడు అని బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడు, ఆయన ఎందుకు మనం ఆరాధించాలి, ఆయన ఒక్కడే ఎందుకు మనకు రక్షణ ఇవ్వగలడు అని ఆలోచన చేస్తే బైబిల్ ఇస్తున్న ఆన్సర్ ఇది. 1వ అధ్యాయం 6వ వచనం, ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన. ఎవరి రక్తం ఇది? తన రక్తం వలన. ఇంగ్లీష్లో
విత్ హిస్ ఓన్ బ్లడ్ అనే మాట ఉంటుంది. తన రక్తం కార్చడం ద్వారా మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మనల్ని ప్రేమించెను అనుందా, ప్రేమించుచు అనుందా? ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్ కదా. యేసు ప్రభు ఎప్పుడో ఒకసారి మనల్ని ప్రేమించేసి, బాబు నేను మిమ్మల్ని ప్రేమించేసి ఇంక అంతా అయిపోయింది, కలుద్దాంలే మరలాడి యేసు ప్రభు వెళ్ళిపోలా. సిన్స్ హీ ఈస్ ద లివింగ్ సేవియర్, హీ ఈస్ స్టిల్ లవింగ్ us. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనలను ప్రేమించిన దేవుడు ఆయన, మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన. అయితే బైబిల్లో ఆ మాట అక్కడితో ఆగిపోయిందంటే ఆగిపోలేదు. ప్రేమించి ఏం చేశాడు ఆయన? ఒక గులాబీ పువ్వు ఇచ్చాడా? ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రాగానే ఈ ప్రక్రియలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆర్చీస్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డు కొనేయడం, ఆ తర్వాత గులాబీ పువ్వులు పంచడం, ఎవరికి ప్రపోజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. యేసుప్రభు నేను ప్రేమించాడని చెప్పి గులాబీ పువ్వు ఇచ్చాడా? తాజ్మహల్ని ప్రేమ చిహ్నంగా పిలుస్తారు. ఎ సింబల్ ఆఫ్ లవ్ అంటే తాజ్మహల్ అంటారు. ముంతాజ్ బేగం ఆమె చనిపోక మునుపు షాజహాన్ గారి దగ్గర కొన్ని వాగ్దానాలు తీసుకుంది. ఆ వాగ్దానాల్లో ఒకటి బహుశా తాజ్మహల్ కట్టడం అయి ఉండొచ్చు. ఆమె చనిపోయిన తర్వాత ముంతాజ్ బేగం గారి కోసం షాజహాన్ గారు ఒక పెద్ద ప్రేమ చిహ్నాన్ని కట్టాడు. తాజ్మహల్ ఈ రోజున ప్రపంచాన్నంతా ఆకర్షిస్తూ ఉంది, ప్రేమ చిహ్నం. అయితే ఆమె ఇచ్చిన వాగ్దానాల్లో చాలా మట్టుగా నెరవేర్చలేదు అనుకుంటా. తర్వాత సంగతి, ఆ యమునా నదికి యువతల తెల్ల తాజ్మహల్, అవతల నల్ల తాజ్మహల్ కట్టుకుని ఆయన చనిపోయిన తర్వాత అందులో పెట్టబడాలని ఆశించాడు ఆయన. అయితే వాళ్ళ కుమారుడు వచ్చి, ఔరంగజేబు వచ్చి, అమ్మ సమాధి కోసం ఎంత వెచ్చిస్తావు నువ్వు అని చెప్పి జైల్లో పెట్టేశాడు నాన్నగారిని పట్టుకెళ్ళి. అందును బట్టి ఆ బ్లాక్ తాజ్మహల్ కట్టడానికి ఇంకా అవకాశం దొరకలేదు ఆయనకి. తెల్ల తాజ్మహల్ మాత్రం కట్టాడు. 22,000 మంది 22 సంవత్సరాలు కష్టపడి కడితే తాజ్మహల్ ఈరోజు మనం చూడగలుగుతాం. చాలామంది దాన్ని ప్రేమకు చిహ్నం అంటారు. వాస్తవానికి అదొక సమాధి. తన భార్యను ప్రేమించిన భర్త కట్టిన ఒక సమాధి తాజ్మహల్. అది నిజంగా ప్రేమకు చిహ్నం అందామా? ప్రపంచంలో చాలా ఇలాంటి దృశ్యాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, స్తూపాలు కావచ్చు, చిహ్నాలు కావచ్చు, ప్రేమను రుజువు చేయడానికి చాలామంది కట్టారు. కానీ యేసు ప్రభు ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు ఆయన అంటే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి ఆయన ఏం చేశాడు చెప్పండి? విడుదల చేశాడు. అది నిజమైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ. ఒక మనిషిని పాపము నుండి విడుదల చేసే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను గుర్తించావా? ఆ ప్రేమకు నీ జీవితాన్ని అప్పగించావా? లోక ప్రేమల్లో బడి ఉన్నవన్నీ కోల్పోతున్న ప్రపంచం ఈ రోజుల్లో, కానీ దేవుడు తనకున్నదంతా మనకిచ్చాడు తన ప్రేమను రుజువుపరచడానికి. నేను బైబిల్ చదువుతూ ఉంటే విత్ హిస్ ఓన్ బ్లడ్ అనే మాట నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. తన రక్తాన్ని మన కోసం కార్చాడు దేవుడు. గాబ్రియేల్ని పంపించి ప్రజల రక్షణ కోసం నువ్వు రక్తం కార్చాయి అని గాబ్రియేల్ని పంపించాడా దేవుడు? నో. ఒక మికాయల్ని వాడుకున్నాడా దేవుడు? ఖచ్చితంగా కాదు. లేదా ఒక రఫాయల్ని పంపించాడా? లేదా ఒక అనేక మంది దూతలు ప్రభు దగ్గర ఉన్నారు, కెరూబులు శరాబులు, వారిలో ఎవరినైనా కొంతమంది పంపించి ప్రజల కోసం రక్తం చిందించిందంటే వాళ్ళు హ్యూమన్ బాడీస్ ధరించి వచ్చి వాళ్ళు రక్తం కార్చలేరా? స్వయంగా దేవుడే ఎందుకు రావాలి? ఆయనే ఎందుకు రావాలి? జాగ్రత్తగా గమనించండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని మరణ శాసనాన్ని రాసింది ఎవరు? దేవుడే. అందును బట్టే ఆ మరణ శాసనాన్ని రాసిన దేవుడే ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి తానే మన కోసం తన ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా స్థానాన్ని కోరుకునే సిలువలో. ఎప్పుడైనా సిలువను మీరు చూసినప్పుడు సిలువను ఆరాధించమని బైబిల్ చెప్పట్లేదు. బట్ వెన్ యు సీ ఎ క్రాస్, అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటే ఉంది. కేవలం సిలువను మెడల్లో వేసుకోవడం, ఉంగరాల్లో పెట్టుకోవడం, మంగళసూత్రాల్లో పెట్టుకోవడం, ఇంటి పైన పెట్టుకోవడం, కిటికీల్లో పెట్టుకోవడం, ఇళ్ల లోపల సిలువలను చాలా చక్కగా కిటికీల్లో ద్వారబంధాల మీద చెక్కించుకోవడం మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే. యేసుక్రీస్తు ప్రభు సిలువ యొక్క రహస్యాన్ని లేదా ఆ ప్రేమను మన గుండెల్లో చేర్చుకోవడం, అర్థం చేసుకోవడం. మనల్ని ప్రేమించుచు మన పాపముల నుంచి ఆయన ఏం చేశాడు? మనల్ని విడుదల చేశాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. మనిషిని పాపము నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు పాపి అయి గనుక ఉండుంటే మన పాపం వల్ల ఆయన ఏం చేయలేడు? విడుదల చేయలేడు. ఎప్పుడూ విడుదల చేయలేడు.
ఒకవేళ అలా ప్రయత్నం ఏదైనా జరిగి ఉంటే ఎలా ఉంటుందంటే, ఎవరో మీలాంటి వాళ్ళు అన్నారట, టేబుల్ చాలా మురికిగా ఉంది, కొంచెం మసికొట్టు పెట్టి తుడిచే అన్నాడంట. చెప్పండి, టేబుల్ ఎలా ఉంది? మురికిగా ఉంది. తుడిచే ఆ క్లాత్ ఎలా ఉంది? మురికిగా ఉంది. ఇప్పుడు ఇది అది కలిపి రాస్తే ఏమైంది? దీని మురికి దానికి, దాని మురికి. మనిషి మీద ఉన్న మలినాన్ని తొడవడానికి చాలా మసిగొడ్డలు వచ్చాయి లోకానికి. ఎంత చూస్తే చాలా 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 పాపాలు వారిలోనే కనబడ్డాయి. ఒక్క మాదిరి కూడా వారిలో లేదు. దేవుడని పిలువబడడం ఈజీయే కావచ్చేమో, కానీ దేవుని లక్షణాలు కలిగి ఉండడం చాలా కష్టమే. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి ఇప్పటిదాకా సమాధానం లేదు, ఇకపై కూడా రాదు. ఎందుకంటే నా దేవుడు పరమ పవిత్రుడు. హీఈస్ ద మోస్ట్ హోలీ గాడ్. పాత నిబంధనలు మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు తను తాను పరిచయం చేసుకోవాలనుకుంటే, ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే, ఆయన ఎక్కువగా ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? మరే పదాల కన్నా ఎక్కువగా తను తాను పరిచయం చేసుకున్న పదం, మీరు యెషయా గ్రంథం చదివితే ఈ విషయం బాగా అర్థమైంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి అన్నాడు ఆయన. పరిశుద్ధత అనే పదాన్ని ఎక్కువగా దేవుడు వాడడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? పరిశుద్ధుడనే దేవుడే పాపి అయిన మనిషిని ఏం చేయగలడు? క్షమించగలడు, కడగగలడు, పవిత్రుడిగా మార్చగలడు. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక ఆయన తన కుమారుని పట్టుకెళ్ళాడట హాస్పిటల్కి. ఒక కంటి ఆసుపత్రి దగ్గర తీసుకెళ్ళాడు. ప్రాబ్లం ఏంటంటే, ఆ కుమారుడికి సాయంకాలం అయిపోతుంటే ఒకళ్ళిద్దరిలా కనబడతారట. చెప్పండి, ఒకళ్ళు ఎంతమంది కనబడుతున్నారు? ఇద్దరులాగా. అది ఒకలాంటి కంటి సమస్య. అది ఒక టెక్నికల్ టర్మ్ కూడా దానికి ఉంటుంది. ఒకళ్ళిద్దరిలా కనబడ్డం అనమాట. డ్యూయల్ వ్యూ ఉంటుంది, విజన్ ఉంటుంది కొంతమంది. సరే, వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉంటే అటు చూసి మాట్లాడుతున్నాడు. అరే, నేను ఎక్కడ కదరా ఉన్నాను, నాకు ఎక్కడ కూడా కనబడుతున్నావు డాడీ అన్నాడు. ఇదేదో చాలా సివియర్గా ఉంది ప్రాబ్లం అని చెప్పి ఒక హాస్పిటల్ తీసుకొచ్చాడు డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇద్దరు కూర్చొని లోపల కూర్చోగానే ఆయన అన్నాడు, బాబు ఏంటా సమస్య అన్నాడు. సార్, మా వాడికండి సాయంకాలం అయిపోయేసరికి ఒకళ్ళిద్దరిలా కనబడుతున్నారంటే, ఆయన కళ్ళజోడు సర్దుకుని మాత్రం దానికి 6 వచ్చారేటర్ అన్నాడు ఆయన. వెళ్ళింది ఎంతమంది? ఇద్దరు. ఆయనకి ఎంతమంది కనబడుతున్నారు? మొత్తం రూమ్ అంతా కనబడుతున్నారు ప్రజలంతా. ఈ ఒక్క సమస్యకు 6 ఎందుకు వచ్చారన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ ఒకసారి బయటికి వెళ్ళి రావచ్చండి. ఎందుకోసం? అలాంటి వాడితో ట్రీట్మెంట్ చేపిస్తాడా? మావాడి కన్నా ఆయనే అధ్వానంగా ఉన్నాడు, ఈయన ఇంకే ట్రీట్మెంట్ చేస్తాడు. ప్రపంచంలోకి మనిషిని రక్షిస్తాం, పుణ్యలోకాలకు పంపిస్తాం, నీ పాపాలకు అడిగేస్తాం, నీ అపరాధాలను విడుదల చేస్తాం అన్న వాళ్ళందరూ కూడా చేసిన పని ఇదే. ఈ రోజున మానవుడు పరలోకాన్ని సంపాదించుకోవాలని లేదా పుణ్యాన్ని సంపాదించుకోవాలని ప్రాణాలకు కూడా తెగించకుండా ప్రాణాలను కూడా తెగించి ప్రాణాలు పోగొట్టేసుకున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో హత్రోస్ అనే ప్రాంతంలో జరిగిన స్టాంపీడ్ గురించి మీలో చాలామంది తెలుసు. సుమారుగా 120 మంది ప్రజలు చనిపోయారని అయితే అఫీషియల్గా చెబుతున్నారు, కానీ ఇంకా కొన్ని వందల సంఖ్యలోనే చనిపోయారు. ఆ నెంబర్ అయితే బయటకు రాలా పూర్తిగా. ఎందుకు అంతమంది చనిపోవాల్సిన అవసరం వచ్చింది? ఒక బాబా గారు ఆయన ప్రసంగం చెప్పిన తర్వాత ఆయన కాలి క్రింద మట్టి తింటే పుణ్యం వచ్చేస్తుంది, పరలోకం వచ్చేస్తుందని నమ్మించారు. కాబట్టి ప్రజలందరూ ఆ కాళ్ళ కింద మట్టి కోసం పోటీలు పడి తొక్కివేయబడి స్టాంపీడ్ జరిగితే ఊపిరాడక చాలామంది చచ్చిపోతే అందులో 80% మంది మహిళలే. అనాథలైపోయిన పిల్లల్ని ఇప్పుడు ఎవరు పోషిస్తారు? ఎందుకోసం ఇలాంటి సంఘటనలు జరిగింది? నేను అంటాను, అదే ఎక్కడైనా ఒక క్రైస్తవ సంస్థలో కనుక ఆ సంఘటన జరిగి ఉంటే, ఒక చర్చ్లో కానీ ఒక మీటింగ్లో కానీ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఈ పాటికి ఎలా ఉండదండి పరిస్థితి భారతదేశం అంతా. ఆ వ్యక్తిని కూడా ఇప్పటికీ ఇంకా పట్టుకోలేదు. వాడు ఎక్కడున్నాడో తెలియదు, దాచేశారు అతను పట్టుకుని వెళ్ళి. ఏమంటే వాళ్ళు వచ్చారండి, వాళ్ళ ఇష్టం, అది మేం చేయమంటాం అని చెప్పి సర్దుకోవడమే కానీ ఒక జాలి కనికరం 120 మంది ప్రజలు, అమాయక ప్రజలు చచ్చిపోయారన్న పరిస్థితి లేదు. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? మానవుడు పుణ్యాన్ని సంపాదించుకోవాలని, పాపం నుండి విడుదల పొందాలని, పరిశుద్ధతలో బ్రతకాలనే ఆశతో మట్టి తినడానికైనా, కొంతమంది చేత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళిపోవడానికైనా చాలామంది సిద్ధపడుతున్నారు. ఎందుకోసం తెలుసా? సత్య మార్గం వారికి తెలియక. బైబిల్ సెలవిస్తూ ఉంది, కేవలం దేవుడు వల్ల ప్రేమించడం మాత్రమే కాదు, మనలను పాపం నుండి విడిపించడానికి తన రక్తాన్ని సిలువలో కార్చి. ఎందుకు యేసు ప్రభు ఆరాధనీయుడు? ఎందుకు ఆయన స్తుతిపాత్రుడు? వై వీ నీడ్ టు వర్షిప్ హిమ్? వై వీ నీడ్ టు ఎగ్జాల్ట్ జీసస్? బికాస్ హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ షెడ్ హిస్ ప్రెషియస్ అండ్ ఇన్నోసెంట్ బ్లడ్ ఫర్ us. ఈ విషయాన్ని పేతురు భక్తుడు కూడా అంటాడు, మీరు వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఏం చేయబడ్డారు?
విమోచింపబడ్డారు. విమోచింపబడిన వారందరూ దేవుని స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ఇట్స్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రిడెంప్షన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అండ్ we received that gift when Jesus shed his blood for us on the cross of Calvary. శిలువ మీద యేసు ప్రభు చనిపోవడం ద్వారా, తన రక్తాన్ని మన కోసం చిందించడం ద్వారా, అమూల్యమైన తన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా మార్చాడు. క్రీస్తు సంఘము లేదా యేసు ప్రభు సంఘము అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన సమూహము. We were washed by the blood of Jesus. We are cleansed by the blood of Jesus. పాత నిబంధన గ్రంథంలో చాలామంది ఏదైనా పొరపాటు చేస్తే తమ పాపం పోవునట్టుగా బలుల కార్యక్రమాన్ని దేవుడు అనుమతించాడు. సాక్రిఫైసెస్ అనేవి జరిగాయి. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి అల్టిమేట్ సాక్రిఫైసెస్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. నీ కోసం నా కోసం నిత్య బలి యేసు ప్రభు చేశారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, నా నిమిత్తం యేసు ప్రభు శిలువలో మరణించారు, తన ప్రేమను వ్యక్తం చేశాడని ఎవరైతే నమ్ముతున్నారో అలాంటి వారందరూ కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు. యేసు ప్రభువుని ఎలా మనం చూడగలం? ఆయన చిత్రపటం ఏంటి అని ఆలోచన చేస్తే యేసు ప్రభు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడనే మాట లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది లోక ప్రేమల వెంబడి పడి డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహపడి జీవితాలను పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. లోక ప్రేమల వెంబడి పడి నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని ప్రేమ యొక్క మాధుర్యం నీకు తెలిసిందా? ఇంకా లోక ప్రేమలోనే పడి తిరుగుతున్నావా? ఆలోచన చేయాలి. యేసయ్య ప్రేమకున్న మహత్యం ఎంత గొప్పదో తెలుసా? ఆయన మనలను మనం ఉన్నట్టుగానే ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అది నిజమైన ప్రేమ. నీ బలహీనతలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? నీ ఆలోచనలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, ఎంఆర్ఐ స్కానింగ్ ఉంటుంది. ఒకసారి ఆ స్కానర్లో కూర్చోగానే లేదా ఆ స్కానింగ్ మెషిన్లోకి వెళ్ళగానే ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్తో పాటుగా మన తలంపుల్లో మన ఆలోచనలు ఏమున్నాయి మొత్తం ఆ డర్టీ లిస్ట్ అంతా వచ్చేసింది అనుకోండి. నీ భార్యనే నేను ప్రేమిస్తుందా? నీ భర్త నేను ప్రేమిస్తాడు? నువ్వు ఇంత దరిద్రపు పరిస్థితిలో ఉన్నావని చెప్పి ఇంకా అక్కడే హాస్పిటల్లోనే విడాకులు, డివోర్స్ ఇన్ హాస్పిటల్ అనమాట. నువ్వు ఇలాంటి వాడివా అని, లేదా నువ్వు ఇలాంటి దానివా అని. మన గురించి సమస్తము తెలిస్తే మనల్ని ప్రేమించడం చాలా కష్టమే. బట్ వాట్ ఈస్ ద రిమార్కబుల్ లవ్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్? మన గురించి అన్నీ తెలిసినా ఆయనలా మనం ప్రేమించేవాళ్ళు భూమి మీద మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముపరచిన హల్లెలూయా. దాట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. అలాంటి ప్రేమకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇంగ్లాండ్ దేశంలో చాలా సంవత్సరాల క్రితం ఎడ్వర్డ్ ఎయిట్ అనే ఒక వ్యక్తి, ఒక రాజుగారి కొడుకు. ఆయన రాజుగారు చనిపోయిన తర్వాత ఆయన రాజు అవ్వాలి. ఇంగ్లాండ్ దేశానికి రాజు అంటే కింగ్ అంటే మీకు తెలుసు కదా. ఆ కాలంలో ఇంగ్లాండ్ సూపర్ పవర్ నేషన్. అప్పటికి ఇండియా కూడా అప్పటికి బ్రిటిష్ వారి పాలనలోనే ఉంది. ప్రపంచంలో వారు పరిపాలించిన ప్రాంతం అంటూ లేదు. అందును బట్టే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యం అంటారు. రవి అస్తమించిన సామ్రాజ్యం అంటే వారి రాజ్యంలో ఎప్పుడూ సూర్యుడు ఉంటాడని అర్థం. అది ఎప్పుడూ సూర్యప్రకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఇంగ్లాండ్ రాజ్యానికి రాజు అయ్యే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారండి? ఎవరు తృణీకరిస్తారు దాన్ని? సరే, వెంటనే తండ్రి చనిపోగానే ఎడ్వర్డ్ ఎయిట్ హీ వాజ్ ఎలిజిబుల్ టు బికమ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఆ సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ, ఆ తర్వాత ఇంకా చాలామంది వెళ్ళి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు రాజు అవ్వాలి, మిమ్మల్ని రాజుగా నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అందులో బట్టి మీకు ఇష్టమేనా అన్నాడు. రాజును ఎవరు కాదనుకుంటారు, ఇష్టమే అన్నాడు. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉందని అన్నాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, రాజు అవ్వాలంటే మీకు పెళ్ళయి ఉండాలి, మీకు వివాహం జరిగి ఉండాలి. మీకు ఆల్రెడీ వివాహం ఇంకా జరగలేదు కాబట్టి ఒక వర్జిన్, ఒక కన్యను తీసుకొచ్చి మీకు పెళ్లి చేయాలి. మీరు అలా ఇష్టపడితే మీకు వివాహం చేసేసి మిమ్మల్ని పట్టాభిషేకం చేస్తాం, కారోనేషన్ చేస్తామని చెప్పి ఆయన చెప్పగానే ఆయన అన్నాడు, అవునా, అయితే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని తీసుకురండి, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆగా మేఘాల మీద అమెరికా వెళ్ళారు. ఎందుకంటే అమ్మాయి అమెరికాలో ఉంది, సెంసన్ ఆ అమ్మాయి పేరు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ రాజుగారికి నువ్వు భార్య అవ్వాలి, వస్తావా అని అడిగితే ఆమె ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పింది. అదేంటో తెలుసా? సార్ నాకు ఆల్రెడీ 2 విడాకులు అయిపోయినాయండి, 3వ విడాకుల కోసం అప్లై చేశానండి అంతే. మళ్ళీ అదే ఫ్లైట్లో వెనక్కి వచ్చారు అందరూ. ఆమెను వదిలేసి ఆమెను తేలేదనుకోండి. ఎందుకోసం అంటే రాజుగారి భార్య అవ్వాలంటే కన్య అయి ఉండాలి, కన్యకగా ఉండాలి, వివాహం జరిగి ఉండకూడదు. ఈమె ఒకటి కాదు, ఆల్రెడీ 2 అయిపోయి మళ్ళీ 3వ లైన్లో ఉంది డివోర్స్ కోసం. అందును బట్టి ఈమె ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు ఈమెను పెళ్లి చేసుకోవడానికి.
అందరూ బట్టి వెనక్కి వచ్చి, రాజుగారు మరి మీరు తెలిసి ప్రేమించారో తెలియక ప్రేమించారో మాకు తెలియదు, కానీ ఆమె పరిస్థితి తట్టండి, ఆమె అయితే మీకు భారీగా రావడానికి అవకాశం లేదు. అందరూ బట్టి మీ ముందు రెండు ఆప్షన్లు. ఒకటి, ఇంగ్లాండ్ సింహాసనం కావాలి అనుకుంటే ఆమెను వదిలేయాల. లేదు, సింహాసనం వద్దు, నాకు ఆమె కావాలి అనుకుంటే మీ తర్వాత మీ తమ్ముడు రాజు అవుతాడు ఇంగ్లాండ్కి అని చెప్పగానే ఆయన 2 నిమిషాలు కూడా ఆలోచన చేయలేదండి. ఆయన ఎడ్వర్డ్ ఏమన్నాడు తెలుసా? ఎవడ కాలమే సింహాసనం ఎవడికి ఇచ్చుకుంటాడు ఇచ్చుకోండి, నాకు ఆమె కావాలన్నాడు. సింసనే కావాలని చెప్పి 3 సార్లు దాదాపుగా విడాకులకు అప్లై చేసిన ఆమెను పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ రాజ్యాన్ని తృణీకరించేశాడు. ఇంగ్లాండ్ చర్చ్ యొక్క ఆధిపత్యాన్ని తృణీకరించేశాడు. సెక్యులర్ ప్రపంచంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించినప్పుడు చేసిన గొప్ప త్యాగం అంటూ ఏదైనా ఉంది అంటే ఈయన్ని మాట్లాడతారు, ఎడ్వర్డ్ ఎయిట్ని. ఎందుకంటే ఎవరు వదులుకుంటారని అంత గొప్ప అధికారం, రాజ్యం, ఆ తర్వాత ఇంగ్లాండ్ చర్చ్ మీద ఆధిపత్యం ఎవరు వదులుకుంటారు? వదిలేసుకున్నాడు. అప్పటికే 2 సార్లు విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి కోసం లేదా ఒక స్త్రీ కోసం ఇంత గొప్ప లాభాన్ని, ప్రయోజనాన్ని వదులుకున్నాడంటే ఎడ్వర్డ్ ఎయిట్ని సెక్యులర్ ప్రపంచంలో నిజమైన ప్రేమికుడు, ఇతడు నిజమైన ప్రేమ కలిగిన వాడు, అందరూ బట్టి ఒక అమ్మాయి కోసం ఇంత గొప్ప ఆధిక్యతను వదిలేసుకున్నాడని చెబుతూ ఉంటే, నేను ఒక ప్రేమ కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ప్రేమ కథలో ఆ అమ్మాయి కన్నా మరింత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మానవుని కోసం లేదా పాప సంబంధి అయిన మనిషి కోసం నా యేసయ్య వదిలేసుకుంది కేవలం ఒక రాజ్యాన్ని మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఆయన. He left heaven and came down to this earth and died for us on our place on the cross of Calvary. నీ నా స్థానంలో మన కోసం శిలువలో మరణించి తన ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేసిన దేవుడు ఆయన. వాట్ ఏ గ్రేట్ లవ్. యేసు ప్రభు ఎలాంటి వాడు, ఆయన ఎలా మనం చూడొచ్చు? ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్. ప్రేమ కలిగిన వాడు ఆయన, ప్రేమ కలిగిన వాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, రక్షణ పోతే అలాంటి వారు ఎక్కడుంటారండి? బైబిల్ నిర్ద్వందంగా చెబుతా ఉంది, అలాంటి వారు నిత్య శిక్షకు, ఇటర్నల్ పనిష్మెంట్ అని బైబిల్లో ఉంది. నిత్య శిక్షకు వారసులు వాడు. మరి యేసు ప్రభు ప్రేమ గలవాడని చెబుతున్నప్పుడు వారిని ఎందుకంటే నరకానికి పంపిస్తున్నాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. వచ్చినాయా లేదా? ఇలాంటి ప్రశ్నలు వస్తాయా లేదా మీకు? దేవుడు ప్రేమ గలవాడైనప్పుడు ఆయన ఎందుకు నరకాన్ని చేయాలా? ఎందుకు ప్రజలు నరకంలో పంపించేసేయాలని? జాగ్రత్తగా గమనించండి. ఈ మాట మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. బైబిల్ దేవుడు ప్రేమ గలవాడు కాబట్టే వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాడు? అదేంటండి వెస్లీ గారు అంటారేమో, జాగ్రత్త వినండి. దేవుడు మనిషిని కలుగు చేసినప్పుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు, ఒక చాయిస్ ఇచ్చాడు, ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టే బైబిల్ ఎక్కడైనా మీరు చదివితే, జీవము మరణము నీ ముందు పెట్టాను, నీకేది కావాలో కోరుకో. జీవాన్ని కోరుకుంటే నీకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరణం కావాలనుకుంటే నీ స్థితి ఏంటో దేవుడు చెప్పాడు. కోరిక లేదా ఎంపిక మాత్రం మనకే ఇచ్చాడు. దీవెన శాపము నీ ముందుంచాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. దేవుడు మనలో ఏ ఒక్కరిని బలవంతం చేసేవాడు కాదు. తన సేవకులను పంపిస్తాడు, ప్రవక్తలను పంపించాడు, అపోస్తలను పంపించాడు. ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చారు, శిలువలో నీ కోసం మరణించారు, లేఖనాలు నీకు ఇచ్చారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచారు. ఎన్నో కార్యాలు దేవుడు చేసి, ఇవన్నీ కూడా నేను ప్రేమిస్తున్నాను కాబట్టే, నిన్ను నా రాజ్యంలో చూడాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేశానని చాలా స్పష్టంగా దేవుడు చెప్పినప్పటికీ కూడా ఒక వ్యక్తి నువ్వు నాకు వద్దు అంటే, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి నీ నిర్ణయానికి ఆయన ఏమిస్తాడు చెప్పండి? గౌరవం ఇస్తాడు ఆయన. ఒక వ్యక్తి ఎందుకు నరకానికి వెళ్ళిపోతాడో తెలుసా? క్రీస్తును తృణీకరించినప్పుడు, సువార్తను తృణీకరించినప్పుడు ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు దేవుడు అక్కడ అలాంటి పరిస్థితి ఇచ్చారంటే, నువ్వు బతుకున్నప్పుడు దేవుని కోసం నిర్ణయం తీసుకోలేదు కాబట్టే, సువార్త వద్దన్నావు కాబట్టే ఆయన నీ నిర్ణయానికే విలువిచ్చి, నీ నిర్ణయాన్నే గౌరవించి, నువ్వు వద్దన్నావు కాబట్టి ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, నువ్వు వద్దన్నావు కాబట్టి ఇంకా అక్కడ నిన్ను బలవంతం చేయడు ఆయన. సువార్తను విన్నప్పుడు, సువార్త నీకు ప్రకటించబడినప్పుడు ప్రభు గురించి నిర్ణయం తీసుకుంటున్నావా లేదా వాయిదాలు వేస్తున్నావా? ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం అని అనుకుంటున్నావా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి అల్పమైన జీవితం ఇది. మీరు పేపర్ చదువుంటే, నిన్నే న్యూస్ చదువుతుంటే ఒక గ్రాండ్ మాస్టర్ చెస్ ఆడుతూ కుప్పగూలిపోయాడు. మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో మనిషి తెలియట్లేదు. బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోతున్న వాళ్ళు, డ్రైవింగ్ చేస్తూ చనిపోతున్న వాళ్ళు, ఆఫీసులోకి వెళ్ళి చనిపోతున్న వాళ్ళు, ప్రసంగాలు చేస్తూ చనిపోతున్న వాళ్ళు, ఆటలాడుతూ చనిపోతున్న వాళ్ళు,
ప్రపంచంలో కళ్ళ ముందు ఎన్నో కనబడుతున్నాయి. వాళ్ళు ఏ ఒక్కరైనా మరణం ఆ రీతిలో వారు కబళిస్తుందని ఊహించారా? కన్నడ ప్రాంతంలో, కర్ణాటకలో ఒక సినిమా హీరో, నేను కర్ణాటకలో చాలా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఆయన కటౌట్లు ప్రతి చోట కనబడుతూనే ఉంటాయి. ఇంకా అతని గురించి తెలియని వారు కన్నడలో ఎవరు ఉండరేమో. చాలా ఫిట్గా ఉంటాడు ఆయన. ప్రతిరోజు ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా ఒక గంట సమయం వ్యాయామం చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన తినే ఫుడ్ డైటీషియన్లు ఉంటారు ఆయనకి. ఒక రోజున వెళ్ళాడు, ఎక్సర్సైజ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు చచ్చిపోయాడు అన్నారు. కర్ణాటక అంతా మారుమరుగుపోయింది. ఏడ్చారు, గుండెలు బాదుకుని ఏడ్చారు. పునీత్ కుమార్ గురించి మీలో చాలామంది తెలుసు. హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్, ఫిట్నెస్లో అతను మించిన వాడు లేడు. మరణం ఆ రూపంలో వస్తుందని ఎవరు ఊహించుండకపోవచ్చు. బట్ ఇట్స్ అ హార్డ్ రియాలిటీ. ఏ క్షణంలో నీ ప్రాణం పోద్దో నీకు తెలియదు. ప్రాణం పోయే ముందు నిర్ణయం తీసుకోగలవా దేవుని కోసం? నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోగలవా? నీ పాపంలో విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి నీ గుండెల్లో చేర్చుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి ఉందా? యేసు ప్రభు రూపాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఆయన ప్రేమగల దేవుడని చాలా స్పష్టంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండో మాట దగ్గరకు వద్దాం చూడండి. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. హూ ఈజ్ జీసస్ అని అడిగితే దానిలో రాయబడిన మాట ఇక్కడ ఉంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ఈసారి 8వ వచనాన్ని చదువుకుందాం. వర్స్ 8. అల్ఫాయు, దానిలో ఈ మాట రాయబడింది, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటి అంటే, ఆ తర్వాత మాటలో అన్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను. గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, మన తెలుగు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. మన తెలుగులో అక్షరములు, అక్షరమాల, ఆ దగ్గర నుండి బండిరా వరకు అక్షరమాల. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అలాగే గ్రీక్ లాంగ్వేజ్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 22 ఉంటాయి. వాటిలో మొట్టమొదటి లెటరు ఆల్ఫా, చిట్ట చివరి లెటరు ఒమేగా. ఆ గ్రీక్ లెటర్స్ అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను ఆల్ఫా ఒమేగా అన్నాడు ఆయన. ఏంటి ప్రభువా నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ప్రపంచానికి? When you say I am the Alpha and I am the Omega, అంటే what is the message you want to convey to the world? దేవుడు అన్నాడు, నేను వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను. ఆయన లేనివాడు కాదు ఆయన. మోషే ఒక రోజున అడిగాడు, ప్రభువా వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ షుడ్ ఐ టెల్ యువర్ పీపుల్ వెన్ దే ఆస్క్ మీ. ఎవరు నిన్ను పంపించారు మా దగ్గరికి అని ఎవరైనా అడిగితే నీ గురించి ఏం చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడను. అంతకు మించి ఇంక ఇంట్రడక్షన్ ఏం కావాలి చెప్పండి? చాలామంది బహుశా దేవుడు లేనోడు అనుకుంటున్నారేమో, లేనివాడు, ఆయన ఎగ్జిస్టెన్స్లో లేడు అనుకుంటున్నారేమో. నేను ఉన్నవాడను, ఆ తర్వాత నేను అనువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ షల్ బి దట్ ఐ షల్ బి. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ ప్రక్రియను జాగ్రత్త మనం ఆలోచన చేస్తే ఎంటైర్ బైబిల్లో ఆ తర్వాత నేనే 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 అని దేవుడు మాట్లాడిన చాలా మాటలు మనకు కనబడతాయి. సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు 7 చోట్ల 7 సార్లు నేనే అని ప్రభువు పలికారు. నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకెవరు లేరని అర్థం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆల్ఫా ఒమేగా నేనే. దేవుని యొక్క నిత్య నిర్ణయము లేదా దేవుని యొక్క నిత్య లక్షణము ఈ మాట సెలవిస్తూ ఉంది. గాడ్స్ ఇటర్నాలిటీ. ఆయన శాశ్వతం ఉండువాడు ఆయన. అందును బట్టి చాలాసార్లు మనం పాడుతూ ఉంటాం కదా, నిత్యుడైన దేవుడు అనే మాట. హీబ్రూ భాషలో ఎల్ ఒలాం అంటారు. ఎల్ అనగా దేవుడు, ఒలాం అంటే ఇటర్నిటీ, నిత్యత్వము, శాశ్వతుడైన దేవుడు. దేవుడు శాశ్వతం ఉండువాడు ఆయన. ఒక వారం ఉండి కనుమరుగైపోయేవాడు కాదు, ఒక నెల ఉండి కనుమరుగైపోయేవాడు కాదు, ఒక సంవత్సరం ఉండి కనుమరుగైపోయేవాడు కాదు, లేదా ఒక యుగంలో ఉండి మరొక యుగంలో బాయ్ బాయ్ టాటా అని చెప్పడు ఆయన. కొంతమంది అలా చెప్పిన వాళ్ళు ఉన్నారేమో, ఇంక మన టైం అయిపోయింది బాబు ఇంకేమనుకోకండి నేను వెళ్ళిపోతున్నానని. యేసుప్రభు అలా అనలా. నేను ఎప్పుడు సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఓ మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుడు శాశ్వతుడు గనుక ఆయన రాజ్యము శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నిత్యుడు గనుక ఆయన ప్రేమ కూడా నిత్యమైన ప్రేమ ఉంటుంది.
ఆయన శాశ్వతుడు గనుక ఆయన జీవము శాశ్వతమై ఉంటుంది. ఆయన శాశ్వతుడు గనుక ఆయన కృప శాశ్వతమై ఉంటుంది. ఆయన శాశ్వతుడు గనుక ఆయన ఇచ్చే దీవెనలు కూడా శాశ్వతంగానే ఉంటాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దిస్ ఈస్ అ వండర్ఫుల్ టైమ్ టు గ్లోరిఫై గాడ్. సిన్స్ గాడ్ ఈజ్ ఇటర్నల్, ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. అందును బట్టే దేవుని వాక్యానికి ఓ పేరుంది, ఏంటో తెలుసా? నిత్య సువార్త అనే పేరుంది దీనికి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇటర్నల్ గాస్పెల్, అన్ఆల్టర్డ్ గాస్పెల్. దేవుని సువార్తలో మార్పు ఉండదు. నిత్యము ఉండే సువార్త, దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని లక్షణాలు నిత్యము ఉంటాయి. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. ఆయన శాశ్వతం ఉండేవాడు ఆయన. అందును బట్టి నేను చెబుతాను, టెంపరీ థింగ్స్ ఎప్పుడు కూడా నీకు టెంపరీ జాయ్ ఇస్తాయి. ఒక డబ్బు ఉందనుకోండి, మనిషికి డబ్బు ఉన్నంతసేపు ఏముంటుంది? ఆనందం ఉండదు. డబ్బు పోతే ఏముంటుంది? దుఃఖం. మీరు ఏదైనా చూడండి, లోక సంబంధంగా ఏదైనా ఉన్నప్పుడు వచ్చే ఆనందం అది లేనప్పుడు మనకి దొరకవు. ఎందుకంటే అవి టెంపరీ కాబట్టి. నాన్నగారు చెబుతూ ఉంటారు, వారి తండ్రి గారు బాగా త్రాగి ప్యాకెట్ ఆడుతుండేవాడు ఆయన. కొంతమంది ప్యాకెట్ ఆడేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త సుమా డబ్బులన్నీ పోతాయి. ఇప్పుడు ప్యాకెట్లో కూడా ఆన్లైన్ ప్యాకెట్ అంట. ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి చెప్పండి? అన్నీ ఆన్లైన్. కంప్యూటర్లో కూడా ఆన్లైన్లో ప్యాకెట్ ఆడేయచ్చు. అవతల వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియదు. ఎవడో కనెక్ట్ అవుతాడు, ఎక్కడో ఏ కడప నుంచో, కర్నూలు నుంచో, హైదరాబాద్ నుండో. సహోదరుడు రాజమండ్రి కనెక్ట్ అవుతాడు, ప్యాకెట్ ఏదో అందరూ డబ్బులు వేసుకుంటారు ఆన్లైన్లో. ఎవడు గెలిస్తే ఆ అకౌంట్లో పడిపోతాయి వెళ్ళి. లక్షలు పోగొట్టున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ఆటల్లో. జాగ్రత్త సుమ. అలాంటి వ్యర్థమైన ఆటల్లో మీ డబ్బును పోగొట్టకండి. కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? అది కూడా కష్టమే కదండి, వెసులుగా రాత్రి నిద్రలేక ఆడతానండి. అది వ్యర్థమైన కష్టం. అది అలాంటి కష్టాలు పడకండి. మా తాతయ్య కూడా బాగా ప్యాకెట్ ఆడేవాడు. ఒకరోజు దానిలో డబ్బులు వచ్చేవి. డబ్బులు రాగానే ఇంటికి వచ్చేటప్పుడు 1 కేజీ స్వీటు, హాటు, అబ్బో బస్సు దిగిన దగ్గర డ్యాన్స్ వేసుకుని వచ్చేవాడు ఇంటికి. మా నాన్నగారు అండ్ టీం, ఎందుకంటే వాళ్ళు 6 పిల్లలు సరిపోకుండా పెంచుకొని మా ఆయన మొత్తం 7. వాళ్ళ నాన్నగారిని చూసి ఆయన బస్సు దిగ్గానే డ్యాన్స్ వేసుకుని వస్తుంటే వీళ్ళు కూడా ఇంట్లో ఏం వేశారు చెప్పండి? డ్యాన్స్ వేశారు. ఎందుకంటే ఈరోజు మా డాడీకి ఏమొచ్చినాయి? డబ్బులు వచ్చినాయి కాబట్టి మాకు స్వీటు, హాట్ అవన్నీ కూడా. ఆయన ఇంటికి వచ్చేవాడు, అవన్నీ బిడ్డలకి ఇచ్చి వచ్చేటప్పుడు ఆయన బాటిల్ తెచ్చుకునేవాడు, తాగేసి మొత్తం అందరినీ చెతగొట్టేసేవాడు. ఆనందం ఎక్కువసేపు ఉండేది కాదు. స్వీట్ల తర్వాత మరలా గొప్ప స్వీట్లు వాళ్ళు తినేవారు. ఆ తర్వాత రోజు మరలా వీళ్ళందరూ కనిపెడుతుంటారు, మా డాడీ వస్తాడు ఈరోజు కూడా స్వీట్లు తెస్తాడంటే ఆయన బస్సు దిగేసి టవల్ నెత్తి మీద వేసుకుని వచ్చేవాడట. నా సూట్ రావట్లేదు, లేదా వేద్దాం అనుకున్నా. టవల్ నెత్తి మీద వేసేసేవాడట. టవల్ ఎప్పుడు నెత్తి మీద వేసుకుంటారో తెలుసా? ఐఎమ్ ఎంప్టీ, మన దగ్గర ఏమీ లేదు, అంతా నాశనం అయిపోయాం అని చెప్పడానికి టవల్ నెత్తి మీద వేసుకుంటారు. టవల్ నెత్తి మీద వేసుకుని వస్తూ ఉంటే వీళ్ళకి అర్థమైపోయేది ఈరోజు మా నాన్నగారికి ఏమీ రాలేదు. డబ్బుంటే మనిషికి ఆనందం, వయసుంటే ఆనందం, అందం ఉంటే ఆనందం, సొగసుంటే ఆనందం, ఉద్యోగం ఉంటే ఆనందం, వ్యాపారాలు అభివృద్ధి పొందితే ఆనందం, అన్నీ కలిసి వస్తున్నప్పుడు ఆనందం. ఒకవేళ ఏదైనా రాలేదు అంటే మనిషి దుఃఖంలోనికి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న రోజుల్లో మనం లేమా? శాశ్వతమైన ఆనందాన్ని పట్టుకున్నావా ఎప్పుడైనా? నిజమైన ఆనందాన్ని హబక్కుకు వలె చెప్పగలవా? ఏ ఉన్నా లేకపోయినా క్రీస్తు ప్రభులో నేనేం చేస్తాను? ఆనందిస్తాను. పౌలు వలె చెప్పగలవా? ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఎన్నిసార్లు నేను చెబుతాను, ఆనందించండి. ఎక్కడి నుంచి రాశాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక చెరసాల నుంచి రాశాడు. బొండలు బిగించబడినప్పుడు, స్టాక్స్ వేయబడినప్పుడు, సంఖ్యలు వేయబడినప్పుడు ఎవరైనా ఆనందించండి అనే మాట చెప్పగలరా? A true man of God advised us or reminded us to be rejoicing in the Lord. దేవునిలో ఆనందించడానికి గురించిన ఆ మాటను ఆయన తెలియజేశాడు కష్టాల్లో ఉండి కూడా. అల్ఫా ఒమేగా నేనే అని దేవుడు చెప్పడంలో ఆయన సదాకాలం ఉండువాడు. శాశ్వత దేవుణ్ణి గట్టిగా పట్టుకుందామా? ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆల్ఫా ఒమేగా, అందరూ చెప్పండి ఆ మాట ఒకసారి. ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా అనేది ఫస్ట్ లెటర్, ఒమేగా అనేది చివరి లెటర్. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇఫ్ జీసస్ ఈజ్ ఆల్ఫా ఇన్ యువర్ లైఫ్, హీ విల్ బి ది ఒమేగా ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభు నీకు ఆల్ఫాగా ఉంటే ఆయనే ఒమేగా కూడా ఉంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నీ జీవితంలో ఆల్ఫాగా లేడనుకోండి, ఆయన ఒమేగా లాగా
నీ జీవితంలో ఉండడు. అంటే అన్నింటిలో నువ్వు యేసయ్యకు ప్రాధాన్యత ఇస్తే, మొదటి స్థానం ఇస్తే, ఆల్ఫా ఏ విధంగా గ్రీక్ ఆల్ఫాబెట్స్లో మొట్టమొదటి మాటగా ఉందో క్రీస్తు ప్రభు ప్రాధాన్యత ఇస్తే, మన ఎండింగ్ కూడా ఎవరితో ఉంటుంది? చెప్పండి గట్టిగా, ఎవరితో ఉంటుంది? మనం ఇక్కడ సాతానికి ప్రాధాన్యత ఇస్తే మన ఎండింగ్ చాలా అద్భుతంగా ఎవరితో ఉంటుంది? దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు క్రీస్తు ప్రభుని ఆ మొదటి స్థానంలో పెట్టగలిగితే, ఆల్ఫాగా ఉంచగలిగితే, ఒమేగాలో ఉంటాడు ఆయన. నీతో సదాకాలం ఉండేవాడు. నిత్య జీవము క్రీస్తు ప్రభుతో సదాకాలం జీవించే అనుభవం. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇప్పటికిప్పుడు వెడలిపోయి నా క్రీస్తు ప్రభుతో ఉండాలనే ఆశ అయితే నాకు చాలా ఎక్కువ ఉంది అన్నాడు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరితో ఉంటాడు చెప్పండి? క్రీస్తుని అంగీకరించిన వాడైతే క్రీస్తు ప్రభుతో సదాకాలం ఉంటాడు. ఎ పర్ఫెక్ట్ యూనియన్, ఎ పర్ఫెక్ట్ హార్మనీ విత్ జీసస్ ఫర్ ఎవర్. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువుతో సహవాసం చేయడం సదాకాలం. పరలోక రాజ్యము క్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని చూసే ఒక అద్భుతమైన అవకాశం. అనేకసార్లు చెప్తా ఉన్నాను, కొంతమంది పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే రకరకాల ఆన్సర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎందుకు వెళ్ళాలనుకున్నా పరలోక రాజ్యానికి? నా భర్త గారు చనిపోయారండి, మళ్ళీ ఆయన చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్తానండి, నేను పరలోకానికి వెళ్తానని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నా భార్య చనిపోయిందండి, మళ్ళీ ఆమెను చూడాలని ఆశ ఉంది, పరలోకానికి వెళ్తే చూస్తానేమోనని కొంచెం జాగ్రత్తగా ఉంటున్నానండి, పరలోకానికి నా భార్యను కలుసుకోవాలని. లేదా నా పిల్లల్ని చూడాలనో, మా ఇంటి పక్కన చూడాలనో, లేదా మా క్లాస్ టీచర్ని చూడాలనో కొంతమంది రకరకాల ఆలోచనలు ఉంటాయేమో. ఒక ఆమెను అడిగితే ఒక ఆమె ఉంది, పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్తామంటే బంగారు రోడ్లు ఉంటాయి కదండి అంది. ఏ రోడ్లు అంటే అక్కడ ఉన్నాయి, బైబిల్ చెప్తా ఉంది బంగారు రోడ్లు ఉన్నాయని. అయితే అది కాదు నీకు మోటివేషన్. బంగారు రోడ్లు ఉన్నాయి కదండి అంటే నాకు అనిపించింది ఆమె ఉత్సాహం చూస్తూ ఉంటే ఏం పరలోకానికి వెళ్ళి బంగారు రోడ్ల మీద అలా పడిపోయేలాగా ఉందా, ఇంక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పరలోక రాజ్యాన్ని బంగారు రోడ్లు చూడడానికి వెళ్తావు నువ్వు. సువర్ణ వీధులు ఉన్నాయి కాదంటలేదు పరలోక రాజ్యంలో, కానీ వాటిని చూడ్డానిక, ప్రభువుని చూడ్డానికి కదా మనం వెళ్ళేది. ఆయన కదా, ఆయన ప్రసన్నం చేసుకోవడానికి కదా మనం వెళ్ళేది. నేను అనుకుంటాను ఒక్కసారి పరలోక రాజ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత యేసయ్య ముఖం చూడడం కన్నా ఇంకేమన్నా పరలోకం ఉందా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దట్స్ కాల్డ్ హెవెన్. ఆయన ముఖాన్ని చూడడమే ఆనందం, అక్కడే అదే సంతోషం. యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆల్ఫాగా ఉంటే ఆయన ఓమేగా ఉంటాడు. ఒకవేళ ఇక్కడ యేసు ప్రభు కాకుండా మరి దేన్నైనా నువ్వు పెడితే యూ విల్ మిస్ జీసస్ అట్ ది ఎండ్. ఆ ఒమేగా స్థానంలో ప్రభు ఉండడో, ఒకసారి ఆ ప్రభువు లేకపోతే నీ జీవితం అంతా డిజాస్టరే. ఇప్పుడు యేసయ్యను మనం అన్నింటిలో ఏం చేయాలి చెప్పండి? ముందు పెట్టాలా, వెనకాల పెడదామా? ట్రైన్కి ఇంజిన్ ముందు ఉంటుందా, వెనకాల ఉంటుందా? వెనకాల ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బోగిలన్నీ అక్కడే ఉంటాయి. ప్రభువును ముందు పెట్టడం, యేసయ్యను ముందు పెట్టే అనుభవం. నా రాజ్యమును నా నీతిని ఏం చేయండి? మొదట వెతకండి. అన్నింటిలో యేసుక్రీస్తు ప్రభువుకు ప్రాధాన్యత కలుగు నిమిత్తం అంటాడు. ప్రభు వారికి ప్రయారిటీ, ఆయనకు ప్రాధాన్యత. అలాంటి జీవితం మనలో ఉందా? ప్రభువును ముందు పెడుతున్నావా? ఎవరి గురించి నాకు అనవసరం అండి, నేను ప్రభువుని అన్నింటిలో ముందు పెడతానండి, అందును బట్టి 7 గంటల 6 9 గంటలకు వస్తానండి, అంతేనా? సండే వర్షిప్ 7 గంటల కంటే 9 గంటలకు వచ్చి మా ఏరియాలో నాకంట ప్రభువును ముందు పెట్టేవాళ్ళు అబద్ధం. అది A.W. టోజర్ అనే దేవుని సేవకుడు అందుకని అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు పాడరట, ప్రైజ్ ద లార్డ్. అబద్ధాలు మాట్లాడరట, కానీ అబద్ధాలు ఏం చేస్తారట వాళ్ళు? పాటల్లో పెట్టి పాడేస్తారు. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా, కానుకలు పెట్టరాగానే రూపాయి కాసేసేస్తా ఉంటుంది. పాట ఏం పాడుతుంది చెప్పండి? పాట నాకేమున్నా ప్రభువా ఎవరికి? నీకే. ఒకసారి ఓ సంఘంలో ఒక ఆమె అలాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను పాట పాడాలని మొక్కుకున్నాను అన్నాడు. అమ్మ చాలా సంతోషం, ప్రసంగం చేస్తాడు, మొక్కుకోలేదు, మేమేమీ పోలో. అలాంటి మొక్కుదల నీలో ఉంటే థ్యాంక్ యూ, పాటే కదా పాడే అన్నాడు. సరే ఆమె మైక్ పట్టుకుని ఇదే పాట, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. ఆమె మెడల్లో చేతుల్లో 2 కేజీలు బంగారం ఉంది ఆ రోజు. ఎందుకంటే మరి పాట పాడుతుంది కదా, అందరూ చూడాలి కదా, ఉన్నదంతా వేసుకొచ్చేసింది. ఇప్పుడు పాట అంతా పాడేసిన తర్వాత అయ్యగారు కానుక, పాస్టర్ గారు నాకు ఉన్నదంతా నీకే అంది కదా, అందరూ బట్టి ఆ మెడల్లోని చేతుల్లో ఉన్నదంతా వేసేద్దేమని పెద్ద ప్లేట్ పట్టురాగానే రూపాయి కాసేసిందండి దాన్ని.
మన సమర్పణ అలా లేదా? కొన్నిసార్లు ప్రభువా నేనంతా నీకే, లోకంలో తిరుగుతూ, లోకంలో బ్రతుకుతూ, లోకం కోసం జీవిస్తూ దేవుని సందులోకి వచ్చి నా మనసంతా నువ్వే అని పాడడం లేదా మనం? వీఆర్ లయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అబద్ధాలు అయితే మాట్లాడడం లేదు, కానీ అబద్ధాలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభువుకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చావా? ఆయనకి చోటు ఇచ్చావా? దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరుగుతున్నాయా? నేను చిన్నప్పుడు మా నాన్నగారు అనేక ప్రాంతాలకు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళేవారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని అయితే నేను చెప్పట్లేదు, కానీ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చెబుతున్నాను నేను. ఒకరోజు ఏంటో ఫుడ్ పాయిజన్ అయ్యో ఏంటో తెలియదు, నాకు మా తమ్ముడికి ఇద్దరికి కూడా ఆరోగ్యం బాగాలేదు. వామిటింగ్స్ అయిపోతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలం మేము. మా అమ్మగారి దగ్గర ఎవ్వరు లేరు. మా అత్తయ్య ఉండేది, మా మేనత్త, ఆమె కూడా ఏదో ఊరు వెళ్ళింది ఆ రోజుల్లో. మా అమ్మగారు ఒక్కరే, ఇద్దరం సిక్ అయిపోయాం, బెడ్ల మీద ఉన్నాం. మా నాన్నగారు ఆ రోజు రాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్లో హీ వాజ్ స్కెడ్యూల్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ 3 days. 3 రోజులు సువార్త ప్రకటించాలి. ఆ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్న సమయంలో వెళ్ళాలా వద్దా నా సంఘర్షణ మామూలుగా లేదు. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వచ్చేసరికి ఏమైందో కూడా తెలియని పరిస్థితి. ఆ కాలంలో టెలిఫోన్స్ కూడా లేవు, లెటర్ కమ్యూనికేషన్ మాత్రమే. వెళ్ళాలా వద్దన్న ప్రక్రియలో ఇద్దరు బిడ్డలను అలా కళ్ళ ముందు పెట్టి మా నాన్నగారు, వారు ఆల్రెడీ పాంప్లెట్లు వేసుకున్నారు, మీటింగ్స్ కోసం ప్రిపేర్ అయిపోయారు. నేను వెళ్ళకపోతే అక్కడ మీటింగ్స్ ఏమన్నా ఇబ్బంది అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పి మా నాన్నగారు ప్రార్థన చేశారు కన్నీటితో. ప్రభువా, నా ఇద్దరు బిడ్డలు తండ్రిగా ఈ సమయంలోనే వారి దగ్గర ఉండాలి. ఒక తండ్రిగా వారిని విడిచి వెళ్ళడం, ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు బిడ్డలకు, చిన్న బిడ్డలకు ప్రాముఖ్యం ఏదైనా అయితే వాళ్ళు పడే బాధ కన్నా మనకెక్కువ బాధ ఉంటుంది. బీయింగ్ ఎ ఫాదర్ ఆఫ్ 3 daughters, ఐ నో హౌ ఇట్ ఈస్. చిన్నపిల్లలు ఏమైనా ఇబ్బంది పడతా ఉంటే మనం ఎంత ఇబ్బంది పడతామో తెలుసు. ఆ ప్రక్రియలో మా నాన్నగారు అక్కడ మోకాళ్ళుని, ప్రభువా నా ఇద్దరు బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు నన్ను సేవకు పిలిచావు నీ సువార్త కోసం, నేను నీకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్తున్నాను, నా బిడ్డలను కాపాడు, నువ్వే స్వస్థపరచు, ఈ అనారోగ్యం విడిపించిన ఆయన అని మా నాన్నగారు ప్రార్థన చేస్తే మా అమ్మగారికి అయితే కన్నీళ్ళు వచ్చాయి. ఏమండి ఈరోజు వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి అనాలని అనిపించే పరిస్థితి. కానీ మన అమ్మగారు కూడా అలా అనలేదు, మీరు వెళ్ళండి, దేవుడు చూసుకుంటాడు వెళ్ళని. ఆ రోజు మా నాన్నగారు ట్రైన్ ఎక్కారు, గౌతమి ఎక్స్ప్రెస్లో ఎక్కువ ప్రయాణం చేస్తుండేవారు. దేవుని మహిమార్థం చెబుతున్నాను పిల్లలు. ఆ ఉదయకాలంగా మేము ఇద్దరం లేచి చక్కగా ఆడుకున్నామంట. దేవుడిచ్చిన ఆరోగ్యం ఎంత గొప్పది అంటే, పరమ తండ్రి దృష్టి మా మీద పడినప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచి బలపరిచాడు. మా తండ్రి గారిలో నేను నేర్చుకున్న ఒక అంశం ఏంటో తెలుసా? ఆయన సువార్త సేవకు ఇచ్చే ప్రాధాన్యత. ఆ సందర్భాల్లో మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ బాగా పెరిగింది కదా, పిల్లలు వచ్చేసరికి చాలామంది, అందరం కలవడమే చాలా కష్టం. ఏదో ఒక రోజు కలిసి, నాన్నగారు ఆ రోజు మీరు కొంచెం ఖాళీ పెట్టుకోండి డేట్, అందరం ఫ్యామిలీగా గడుపుదామంటే మా నాన్నగారు అంటారు, దగ్గరలోకి వచ్చి చెప్తారట రాయడు. ఆ రోజు ఏమైనా మీటింగ్ కనుక వస్తే, ఎవరైనా మీటింగ్ కనుక అడిగితే, ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టు గో దేర్. మా అక్క అంటది, డాడీ అదేంటి డాడీ ఫ్యామిలీకి విలువివ్వరా అంటే, విలువిస్తానమ్మా కాదంటలేదు, కానీ దేవుని పని మాత్రం నాకు చాలా ముఖ్యం, ఆయన పనికి ప్రాధాన్యత. ప్రియులారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? వెన్ యూ పుట్ జీసస్ ఇన్ ఆల్ఫా పొజిషన్, హీ విల్ బీ విత్ యూ ఇన్ ఒమేగా. ఆయనకు ఆల్ఫాలను చోటిస్తే ఒమేగా కూడా ఆయన ఉంటాడు, సదాకాలం నీతో ఉండే దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూద్దామా? యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, ఆయన ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. పుట్ జీసస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ నాట్ బీ ఇన్ ద లాస్ట్. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే నువ్వు ఏ విషయంలో కూడా వెనుకబడి ఉండవు. దేవుని నామమున స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. సమయం అయిపోయింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మరొక మాట నేను తెలియజేసిన అంశాన్ని ముగిస్తాను. 18వ వచనం చదవండి ఈసారి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుతాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, ఐ హ్యావ్ ద కీస్ అన్నాడు ఆయన. చెప్పండి, ఏమన్నాడు ఆయన? ఐ హ్యావ్ ద కీస్. ఉన్నాయా మీ దగ్గర కీస్? ఉన్నాయా? ఉన్నాయండి. మా కారు తాళాలు ఉన్నాయండి. కొంతమంది కారు తాళాలు తీస్తే, కొంతమంది బీరువా తాళాలు ఉంటాయి.
ప్రాముఖ్యంగా స్త్రీల దగ్గర ఉంటాయి బీరువా తాళాలు కదా, మొత్తం మేనేజింగ్ డైరెక్టర్ అనమాట ఆ ఇంట్లో. దట్స్ ఓకే, వాళ్ళు మంచిగా చేస్తే పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకేం కీస్ ఉన్నాయి? లాకర్ కీస్. బ్యాంకులో లాకర్ తీసుకుంటారు కొంతమంది, ఏమో ఇంట్లో కొంచెం నమ్మడానికి లేదండి అని చెప్పి లాకర్లు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. విదేశాల్లో ప్రాముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీస్ మీద దొంగల కన్ను ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇండియా వాళ్ళ దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందని. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో, ఆ నైబర్హుడ్లో ఒక 100 ఇళ్ళు ఉంటే ఇండియన్స్ ఇళ్ల మీదే దాడి చేస్తారు చాలామంది. ఐర్లాండ్లో ఒక ఆమె ఇండియా వస్తూ వస్తూ బంగారం ఎక్కడో పెట్టాలో తెలియక బీరువలో పెడితే తీసుకెళ్ళిపోతారని చెప్పి కిచెన్లోకి వెళ్ళి పప్పుల డబ్బాలో పెట్టిందట బంగారం, కందిపప్పులో పెట్టేసింది బంగారం. ఆమె ఇండియా పర్యటన ముగించుకుని ఐర్లాండ్ వెళ్ళేసరికి ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఆ డబ్బా లేదు. ఏంటంటే ఆడి దగ్గర గోల్డ్ డిటెక్టర్ ఉందన్నమాట. జాగ్రత్తగా వచ్చాడు లోపలికి, టంగ్ 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 టంగ్, అమ్మ కందిపప్పులో కూడా పెడతారా బంగారం అని చెప్పి ఆ డబ్బా పట్టుకుపోయాడు. ఎంత ఈజీ చేసిందో ఆమె. కొంతమంది డబ్బులు బంగారాలు ఎవరికి అనుమానం రోజు చోటు చెప్తూ ఉంటారు, ఆ కుర్రోడికి ఆ ప్లేస్లే బాగా తెలుతాడు ఇంట్లో వాడికి, అవే పట్టుకెళ్ళిపోతుంటాయి. ఐ హ్యావ్ ద కీస్, నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. ప్రభువా, ఎలాంటి తాళపు చెవులు ఉన్నాయి నీ దగ్గర? మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు ప్రకటిస్తున్నాను, దేవుని జాగ్రత్తగా గమనించండి. నువ్వు చచ్చిపోతావని ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా? నీకు వచ్చిన రోగాన్ని బట్టి కావచ్చు, లేదా నీకు వచ్చిన సమస్యలను బట్టి కావచ్చు, నీకున్న సైకలాజికల్ డిజార్డర్ని బట్టి కావచ్చు, లేదా మరొకదాన్ని బట్టి నువ్వు చనిపోతావంటున్నారా? దేవుడు అన్నాడు, మరణం యొక్క తాళపు చెవులు ఎక్కడున్నాయి? నా దగ్గర ఉన్నాయి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జీవాధిపతి కనుక, ఆయన జీవాన్ని ఇచ్చేవాడు కనుక, ఎవరో నీ దగ్గరికి వచ్చి నీ అంతు తెలుస్తావు, నీ అంతు చూస్తావు, నీ జీవితంలో మరణం ఆసనమైంది, ఇలాంటి మాటలు చెబితే మీరు నమ్మాల్సింది ఏంటో తెలుసా? జీవము మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దేవుని దగ్గర ఉన్నాయి. ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఐఎమ్ ఇన్ హిస్ హ్యాండ్స్, నేను ఆయన చేతిలో ఉన్నాను. ఐ హ్యావ్ ద కీస్, తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. దేవుడు చెప్పిన మాట అది. పాతాళం లోకం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, క్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారికి పాతాళాన్ని దేవుడు మూసేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బై యూజింగ్ ద కీస్. ఆయన చేతిలో కీస్ ఉన్నాయి కదా. ద మూమెంట్ వెన్ యూ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్, వెన్ యూ మేక్ ఎ డెసిషన్ టు ఫాలో జీసస్, ద డోర్స్ ఆఫ్ హేడీస్ షల్ బి షట్. మూయబడతాయి, ఆ ద్వారాలు దేవుడు మూసేస్తాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందక, మారు మనసు పొందక దేవుని చోటు ఇవ్వలేదు అనుకోండి, ఆయనే పాతాళ ద్వారాలు ఏం చేస్తాడు? ఆయన తెరిచిపెడతాడు అంతే. ఇట్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. ఇది మొదటి అర్థం అయితే, రెండవ అర్థం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. దావీదు తాళపు చెవులు కలిగి ఆయన వేస్తే మరలా ఏ ఒక్కరు తీయలేరట, ఆయన తీస్తే మరలా ఏ ఒక్కరు ఏం చేయలేరట. దట్ మీన్స్ ఈజ్ ద గాడ్ ఆఫ్ అథారిటీ. ఆయన అధికారం కలిగిన దేవుడు ఆయన. పౌలు భక్తుడు ఇదే మాట అంటాడు. యేసు ప్రభు ఎవరు అని అడిగితే రోమా 9:5 అంటాడు, యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం ఎలా ఉన్నాడు? ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన ఒక అధికారం కలిగిన వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరన్న నమ్మకం మనకు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక స్లమ్లోకి నేను వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అమ్లారా ఐలారా ఈ గుడిసెలన్నీ తీసేయండి, పాకలన్నీ పీకేయండి, రేపు ఉదయానికి మీకు డాబాలు కట్టిస్తాను, మేడలు కట్టిస్తాను అన్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? బాబు అర్జెంటుగా ఈయన వెళ్ళిపోమనండి. వాళ్ళు ఇంటికి పంపించాడు అర్జెంటుగా. ఈయన ఏదో మాట్లాడుతాడు, మాకు అర్థం కావట్లేదు. అదే ఎమ్మెల్యే గారు వెళ్ళి తీసేయండి పాకలన్నీ, రేపు మేడలు కట్టిస్తాను అన్నారు అనుకోండి, ఏమంటారు? ఒక్క నిమిషం కుర్చీ వేసుకుని కూర్చోడు సార్, మొత్తం అన్నీ తీసేస్తా ఉంటారు. నా మాటకి ఎందుకు విలువ ఇవ్వలేదు, ఆయన మాటకి ఎందుకు విలువ ఇచ్చారంటే, ఆయన అంటే ఏం చేయగలరు? ఆయన చేయగలరు, ఆయనకి అధికారం ఉంది కాబట్టి. ట్రాఫిక్ బాగా ముమ్మరంగా ఉంది, 4 రోడ్ల జంక్షన్లో మనం నిలబడి స్టాప్ అన్నాం అనుకోండి, ఒకడైనా ఆగుతాడా? అవకాశం ఉంటే గుద్దేసుకుని వెళ్ళిపోతారు మనం. అదే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టాప్ అన్నాడు అనుకోండి, బెంజ్ కార్లో వెళ్ళే వాళ్ళన్నా ఏం చేయాలా? బిఎండబ్ల్యూలో బిఎంవీలో వెళ్ళినా కూడా ఏం చేయాలా? ఆగాల్సిందే. మరి మనం స్టాప్ అంటే ఎందుకు ఆగలేదు? ఆయన స్టాప్ అంటే ఎందుకు ఆగిపోయారంటే, ఆయనకు మనకు తేడా ఏంటంటే, ఆయనకి ఏముంది చెప్పండి? ఆ పర్టికులర్ ఫీల్డ్లో అధికారం ఉంది. ఆ పర్టికులర్ ఫీల్డ్లో అధికారం ఉంది.
జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఎవరికైనా రోగం వచ్చి ఆపరేషన్ చేయాలంటే పట్టరండి బాబా చాకు పట్టరమ్మా ఆపరేషన్ చేస్తారని చెప్పి ఎవరైనా ఓ బల మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేస్తారని చేయించుకుంటారు ఎవరైనా? ఎవరు చేయాలి ఆపరేషను? డాక్టర్ గారు, సర్జన్. అది కూడా జనరల్ సర్జరీ చేసిన వాళ్ళు ఆపరేషన్ చేయడానికి అర్హులు కాబట్టి ఆయన చేస్తానంటే చేయండి డాక్టర్ గారు అంట. అదే ఇంటి పక్క ఆయన వచ్చి అమ్మ ఆపరేషన్ నేను చేసేస్తాను 3,000 ఇవ్వాలి అన్నాడు అనుకోండి, ఎందుకంటే ఆ 3,000తో సమాధి పెట్టుకొనేసుకుంటానండి. ఎందుకు అప్పగించవు నీ దేహాన్ని అలాంటి వాళ్ళకంటే? హీఈస్ నాట్ వర్తీ. ఆయనకు ఆపరేషన్ చేసే అధికారం లేదు. దేవుడు సర్వాధికారి అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో ఆయన మన మీద ఏం కలిగి ఉన్నాడు? ఆయన ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్, ఈజ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. నా చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. దిస్ ఈజ్ ద మెసేజ్ దట్ గాడ్ ఈస్ కన్వేయింగ్ టుడే. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకున్నావు నాకేదైనా ద్వారం తెరవబడితే బాగుంటుందని, యేసు నామములో తెరవబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే ద్వారాలు తెరిచేవాడు ఆయనే. కొన్నిసార్లు దేవుడు తన ఉద్దేశ ప్రకారం కొన్ని ద్వారాలు మోస్తాడు. ఆయన కంగారు పడిపోక ఆ సమయంలో ఆయన ఒక ద్వారం మూసాడు అంటే మరో గొప్ప ద్వారం నీకోసం ఏం చేస్తాడు? ఆయన తెరుస్తాడు. ఆయన ఒక ద్వారం నీకోసం మూయబడిందంటే మరొక గొప్ప ద్వారాన్ని ప్రభు నీకోసం తెరుస్తున్నాడని నమ్ము. బికాజ్ హీ హ్యాస్ కీస్ ఇన్ హిస్ హ్యాండ్స్. చాలాసార్లు కృంగుదల, నిరుత్సాహం రావచ్చేమో. వెస్లీ గారు ఓ చిన్న ఉద్యోగం దొరికింది కదా అనుకున్న లోపల ఉద్యోగం పోయిందండి అనే బాధలో ఉన్నావా? ప్రార్థించే దేవుని సన్నిధిలో దానికన్నా బెటర్ జాబ్ దేవుడికి దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక దేశం వెళ్ళాలనుకున్న వెస్లీ గారు వీసా రాలేదండి. డోంట్ వరీ. దేవుడు తన సమయంలో నీకోసం మరో గొప్ప ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఆయన సంకల్ప ప్రకారం నీకోసం ద్వారాలు తెరుస్తాడు. ఒక ఏరియాలో ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నామండి, ఎందుకో అవ్వట్లేదండి. డోంట్ వరీ. దేవుడు మరొక అద్భుతమైన ప్రాంతంలో నీకు స్థలం ఇవ్వాలనుకున్నాడేమో. ఈ మందిరం కట్టే సందర్భంలో, ఈ మందిరం కట్టే సమయంలో రాజమండ్రిలో ఒక క్రిస్టియన్ ప్రాపర్టీ అమ్మేస్తున్నారని తెలిస్తే, అది కూడా లీజ్కి ఇస్తారని తెలిస్తే మన వాళ్ళు ఎవరు అడిగారు, వెస్లీ గారు ఒక చర్చ్ కట్టాలనుకుంటారండి, పెద్ద చర్చ్, ఒక 5,000 మంది కూర్చునే మందిరం కట్టాలనుకుంటున్నారు, మీరు ఎలాగా అమ్మేస్తున్నారు కాబట్టి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అంటే, అబ్బే కుదరదండి, వెస్లీ గారికి అయితే అసలు ఇవ్వండి అన్నారట. దాన్ని తీసుకెళ్ళి వేరే ఎవరికో ఇచ్చారనుకో, తర్వాత సంగతి నేను వాటిని ప్రస్తావించాలనుకోవట్లేదు. ఆ రోజు ఒకరోజు కొంచెం బాధ అనిపించింది. అది కనుక మనకుండుంటే అక్కడ మందిరం కట్టుంటే బాగుండు కదా అని అనుకున్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఆలోచనలు కాదు కదా జరిగేది, నా ఆలోచనలు నాకున్నాయి. నేను నీకోసం తెరవబోయే ద్వారం, ఒక అద్భుతమైన ద్వారం నీకోసం తెరవబోతున్న దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్రాంతాన్ని దేవుడు మనకు తన నిర్ణయం ద్వారా ఇచ్చిన స్థలం అయితే, దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇది నేను చెబుతున్న మాటగా అందరూ ఒప్పుకునే సత్యం, ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవడానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. ఆశీర్వాదం అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యువర్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్స్. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగలేదని కంగారు పడొద్దు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ అప్ అనదర్ డోర్ ఫర్ యూ. నీకోసం దేవుడు మరొక ద్వారం తెరవస్తున్నాడు ఆయన. ఎందుకంటే తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తెరిస్తే ఏ ఒక్కరు ఏం చేయలేరు, మూయలేరు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన మూస్తే మరి ఎవరు తెరవలేరు ఆ ద్వారం. స్వాధీనం, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, అధికారం కలిగిన దేవుడు. ఆయనకు మన జీవితాలు అప్పగిద్దామా? ఎవరు? యేసు ప్రభు. ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా మనం చూడగలం? ప్రేమ గల దేవుడు, ఆల్ఫా ఓమెగా అయిన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు, నిత్యుడైన దేవుడు. మూడవదిగా సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఎంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మన జీవితాల్లో తలపోసుకుంటూ ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. దిస్ ఈస్ ద టైమ్ టు లుక్ అంటు గాడ్. అందరూ ప్రభు వైపు మనం చూద్దాం. ఎఫ్ మైనర్ తీసుకో. అందరం ప్రభు వైపు మనం చూద్దాం. సకలము సృష్టించిన దేవుడు ఆయన. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయన. ఆ ప్రేమ వర్ణనాతీతం. ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని విమోచించడానికి కలువరి శిలువలో తన ప్రాణం అర్పించాడు.
ఆల్ఫా ఒమేగాగా ఉన్న దేవుడు యేసు క్రీస్తు ప్రభుకు నువ్వు అన్నింటిలో ప్రాధాన్యత ఇస్తే, ఆయన మొదటి స్థానంలో ఉంచితే ఆయనతో నువ్వు సదాకాలం జీవిస్తావు. అపవాదికి చోటిస్తే అపవాదితో ఉండాల్సి వస్తుందేమో. ఆలోచించే ఒకసారి. ఇఫ్ జీసస్ ఈజ్ ఆల్ఫా ఇన్ యువర్ లైఫ్, హీ షల్ బి ది ఒమేగా. ఆయన తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. మరణం యొక్క తాళపు చెవులు, పాతాళలోక ద్వారముల తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఈజ్ ద గాడ్ ఆఫ్ అథారిటీ. సర్వాధికారంగా దేవుడు. ఆయన అధికారాన్ని ఒప్పుకోగలవా? తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమగల మా తండ్రి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడావు. నీ ప్రత్యక్షత మాకు ఏ విధంగా అనుగ్రహించబడిందో తెలియచేశావు. నీవు మనల్ని ప్రేమించే దేవుడు అని, నీవు ఆల్ఫా ఒమేగా అని, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కేవలం నీ స్వాధీనంలో ఉన్నావు అనే విషయాన్ని మా ముందు స్పష్టంగా మీరు వివరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమను, నీ నిత్యత్వాన్ని, నీ ఔన్నత్యాన్ని మేమందరూ గుర్తించి నిన్ను సదాకాలము ఆరాధించు వారంగా, నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని స్వీకరించు వారంగా మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో మీరే పదిలపరచండి. దొరికిన వారికి అవి జీవమునిచ్చున్న నీ వాక్యం రాయబడినట్టుగా నీ వాక్యం ద్వారా మా ప్రియులు జీవాన్ని, ప్రేరణను, ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని పొంది ఉండగా ఈ వాక్య ప్రభావంతో మా ప్రియులు జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఆన్లైన్లో కూడా కొన్ని వేల కుటుంబాలు ఈ వాక్యాన్ని విని ఉండగా వాక్య ప్రకారం జీవించే కృపను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.